అందరికి నమస్కారం. ఈరోజు మనం మహాభారతం కర్ణపర్వము రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 17వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో ఈ రెండో భాగంలో తెలుసుకుందాం. కర్ణుడు పూర్తి ఆయుధాలతో నిండిన రథమును తీసుకురమ్మని శల్యుని అభ్యర్థించెను. తరువాత శల్యుడు రథమును తోలుకెళ్ళగా కర్ణుడు ముందుగా సూర్యభగవానుని పూజించి రథమును అధిరోహించెను. ఆ సమయంలో దుర్యోధనుడు అతడిని సమీపించి ఇట్లు పలికెను: కన్నా, నా ప్రియమిత్రమా, ఎల్లప్పుడూ భీష్ముడు మరియు ద్రోణుడు సాధించెదరని భావించిన దానిని నీవు పూర్తి చేయవలెనని అర్థిస్తుంటిని. దయచేసి భీముని మరియు అర్జునుని వధింపుము, లేక యుధిష్ఠిరుని ప్రాణాలతో బంధించుము. అదే నా విన్నపము. దానితో కర్ణుడు ఇలా పలికెను: శల్యా, అర్జునుడు ఉన్న చోటికి రథమును వెంటనే తోలుకొని పొమ్ము. దానితో పాండవులను సంహరింపనారంభించెదను. కర్ణుని ఆదేశమును వినయముగా పాలించుటకు బదులుగా శల్యుడు అవమానకరముగా ఇట్లు బదులిచ్చెను: నీవు అర్జునుని గాంధీవ జూంకారాలు వినినప్పుడు ఈ విధముగా ప్రగల్భాలు పలుకలేవు. శల్యుడు పాండవులను దీర్ఘ సమయం వరకు స్తుతిస్తూనే ఉండెను. ఏమైనను కర్ణుడు అతని సంభాషణను సహించెను. ఆ విధముగా వారు యుద్ధక్షేత్రముకు బయలుదేరి కర్ణుడు బయలుదేరుటతో కౌరవులు గొప్ప విశ్వాసమును పొందిరి. కాని అప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించెను. హఠాత్తుగా కర్ణుని అశ్వాలు తడబడుతూ నేలపై చతికిల పడిపోయెను. ఆకాశము నుండి ఎముకల వృష్టి కురిసెను. కౌరవులకు జంతువులన్నీ కన్నీరు కార్చుట కనిపించెను. కాని కౌరవులు విధి చేతిలో పావులై ఉన్నందున వారు ఈ దుశ్శకునాలను నిర్లక్ష్యపరుస్తూ కర్ణుడు తమను విజయమార్గం వైపునకు నడిపించునను విశ్వాసముతో సంతోషముగా ముందుకు కొనసాగెను. కర్ణుడు ఇట్లు స్తుతించుకోసాగెను: శల్యా, ఇప్పుడు ఆ భీష్ముడు మరియు ద్రోణుడు పడిపోయిరి. రణరంగములో అర్జునుడిని ధైర్యముగా ఎదుర్కొన్న మొనగాడు నేనొక్కడనే అని పలికెను. అందుకు శల్యుడు బిగ్గరగా నవ్వుతూ కర్ణుడి గర్వమును భంగపరచుటకు ఇట్లు పలికెను: ఓ సూతపుత్ర, అర్జునుడు నీ కంటెను మిక్కిలి ఉన్నతుడు. అందుకు అతడు సాధించిన అనేకానేక సాహస వీరోచిత కార్యములే సాక్ష్యములు. నిజమునకు ఈ యుద్ధము తప్పక నీ వినాశము కొరకే ఏర్పరచబడనని ఎరుగుము. ఇట్టి అవమానకర పలుకులను ఆగ్రహించిన కర్ణుని గమనించిన శల్యుడు ఈ సంభాషణను అక్కడనే విడిచిపెట్టెను. తరువాత కర్ణుడు అర్జునుడిని అన్వేషిస్తూ అసంఖ్యాకముగా పాండవ సైన్యమును సంహరిస్తూ ముందుకు కొనసాగెను. ఆ సమయంలో అతడు తన ఎదుట గల పాండవ యోధులందరినీ సంబోధిస్తూ ఇట్లు పలికెను: ఓ పాండవ యోధులారా, నేను అర్జునుని జాడను కనుగొనున్నట్లు చేసిన వారికి అపార సంపదతో సత్కరించెదను. ఎందుకనగా ఈ రోజు నా చిరకాల వైరి అర్జునుడిని వధింపబోతుంటిని కనుక అతడి జాడ తెలిపిన వారికి బంగారము, రత్నాలు, గ్రామాలు, సేవకులు, భార్యలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు మరియు మీరు కోరిన దేనినైనా సమర్పింపదలచితిని. అట్లు పలికి కర్ణుడు భావోద్రేకముతో వెంటనే తన శంఖమును పూరింపగా దుర్యోధనుడు మరియు ఇతర కౌరవ వీరులందరూ ఆనందించిరి. కాని శల్యుడు ఇట్టు అవమానించెను: కర్ణ, నీ సంపదను దాచుకొనుట మంచిది. నీవు అతని కొరకు వెతకనవసరము లేదు. ఎందుకనగా అతడు త్వరలోనే నిన్ను వెతుకుతూ నిన్ను సమీపించును. కనుక ఇలా ప్రగల్భాలు పలుకుటకు ఎంతటి ధైర్యము! నీవు ఎప్పుడైనను యుద్ధములో 2 సింహాలను చంపిన నక్కను గూర్చి విని ఉంటివా? పాండవులను సంహరింపదలచు నీ ప్రయత్నమనేది భారీ గుదిబండను కట్టుకుని సముద్రమును ఈదుట వంటిది. అందుకు కర్ణుడు ఇట్లు బదులిచ్చెను: శల్యా, నీవు మిత్రుని రూపములోని శత్రువువని నేనిప్పుడు గ్రహించితిని. ఏమైనను నన్ను భయపెట్టదలచిన నీ ప్రయత్నములేని ఫలించబోవు. అందుచేత విలువైన నీ ఊపిరిని వృధా చేసుకోరాదు. కర్ణుని సూచనను నిర్లక్ష్యపరుస్తూ అతడిని మరింతగా బాధింపదలచి శల్యుడు ఇట్లు పలికెను: ఓ సూతపుత్ర, త్వరలోనే అర్జునుని బాణాలు నీ శరీరమును తూట్లు పొడిచినప్పుడు నీవు శోకించెదవు. నా సలహాననుసరించి అర్జునుని ఒంటరిగా సవాలు చేసి నాశము కొని తెచ్చుకోకుము. నిజమునకు నీవు అర్జునుని వైపునకు దూసుకువెళ్ళుట అనేది సర్పము గరుడునితో పోరాడుటకు ప్రయత్నించడం వంటిది. కర్ణుడు కఠినముగా ఇట్లు బదులిచ్చెను: ఓ శల్యా, నేను ఇలా చెబుతున్నదంతయు సత్యము. ఎందుకనగా నా వద్ద ఒక ప్రత్యేకమైన అస్త్రము కలదు. దానిని నేను అనేక సంవత్సరాలుగా పూజిస్తుంటిని. ఆ దివ్యాస్త్రముతో కృష్ణార్జునులను హతమార్చిన పిమ్మట నీ బంధువులందరితో పాటు నిన్ను కూడా వధించి ఆనందించెదను. నీవు గొప్ప రాజవంశం నుండి వచ్చితవని ఎందుకు అంతగా గర్విస్తుంటివి? నీ ప్రజలైన మద్రకులు మ్లేచ్చులకు వలె అలవాట్లు కలిగి ఉందురు. నీవు కూడా అట్టి మద్రక స్త్రీ సంతానమే కదా. అట్టి వారితో వైరి కాని మిత్రత్వము కాని ఎన్నటికి నీ కూడని పని. ఏమైనను నీ పరుషవాక్కులకు నేను ఇప్పుడు నిన్ను వధింపను. ఎందుకనగా నేను ఇప్పుడు నిన్ను చంపిన నిందను గాని దుర్యోధనునికి అసంతృప్తిని కలిగించుటను గాని నివారింపదలచితిని. కాని నీవు నీ అవమానకరమైన పలుకులతో నాపై క్రోధము కొనసాగింపదలచినతో నేను తప్పక నా గదతో నీ తలను ముక్కలు చేసి వధించెదను.
కర్ణుడు ఈ విధముగా హెచ్చరించినను శల్యుడు తిరిగి ఇట్లు పలికెను. కర్ణా! నీవు ఉన్మాదిక వలె పలుకుతుంటివి. అందుచేత నీకు ఉపకారం చేయదలచి మరింకొన్ని సూచనలు చేసెదను. నీ అభిప్రాయముకు విరుద్ధముగా నా వంశము ఉత్తమ క్షత్రియ వంశము. నిజమునకు నేను నా వంశ మర్యాదకు భంగము కలిగించకుండా నేను ఇచ్చిన వాగ్దానమునకు కట్టుబడి ఈ రథమును తోలెదను. తరువాత శల్యుడు కర్ణునికి ఈ ఒక కథను వినిపించెను. సముద్ర తీరములో ఒక గొప్ప పుణ్యాత్ముడు, ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. అతడు అనేక యాగాలను నిర్వహించెను. ఉదారముగా దానాలను కూడా చేసెను. అట్లు అతడు తృప్తితో ప్రశాంతముగా జీవించేవాడు. ఆ వైశ్యునికి అనేక పుత్రులు కలిగిరి. వారు కూడా పుణ్యాత్ములు మరియు జీవుల పట్ల జాలిని కలిగి ఉండేవారు. అతడు నివసిస్తున్నట్టి రాజ్యములోని రాజు కూడా మిక్కిలి ధర్మాత్ముడు. అక్కడ ఒక కాకి వైశ్యుల పిల్లలు విడిచిన ఉచ్ఛిష్టమును తిని జీవిస్తుండెను. అది రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను భుజిస్తూ తన తోటివారితో మరియు వరిష్ఠులతో గర్వముతో నడుచుకోసాగెను. ఒకరోజు గరుడునితో సమానముగా ఎగురగల శక్తిని కలిగినట్టి తెల్లని రాజహంసలు ఆ సముద్రము తీరముకు వచ్చెను. ఆ రాజహంసలను చూచిన వైశ్యకుమారుడు హాస్యముగా ఇట్లనిరి. ఓ కాకి! నీవు ఈ రాజహంసల కంటెను శ్రేష్ఠుడవు. అదివరకే గర్వముతో నిండి ఉన్నట్టి ఆ కాకి వారి పలుకులను సత్యములుగా భావించెను. దానితో ఆ కాకి ఆ హంసల సమూహమును సమీపించి, మీ నాయకుడు ఎవరు? నాకు వెంటనే చూపుము అని వారితో గర్వముగా పలికెను. ఆ హంసలు తమ నాయకుడిని చూపగా ఆ కాకి వెళ్లి ఆ హంసను తనతో పోటీకి రమ్మని సవాలు చేసెను. ఆ కాకి సవాలును విని ఆ హంసలన్నీ నవ్వుకొనెను. ఓ కాకి! మేము మానస సరోవరములో నివసించువారము. మేము మా ఇచ్ఛానుసారము ఎగురగలము. నీవు మాతో సమానముగా ఎగురగలవని ఎలా భావిస్తుంటివి? అని పలికెను. అందుకు ఆ మూర్ఖపు కాకి ఇట్లు బదులిచ్చెను. ఓ హంసరాజ్యమా! నేను నీ ఎదుట 101 రకాల ఎగిరే విన్యాసాలను ప్రదర్శించెదను. తరువాత నీవు దానిలో ఒకదానిని ఎంచుకొనినచో ఆ పద్ధతిలో ఎగురుతూ మనము పోటీ పడెదము. అందుకు హంసలకు రాజైనట్టి హంస ఇట్లు పలికెను. ఓ కాకి! నాకు కేవలం ఒకే రకముగా ఎగురుట తెలుసును. కనుక నేను ఆ విధముగానే ఎగిరెదను. నీవు నీ ఇష్టానుసారము ఎగురుము. అప్పుడు అక్కడకు అనేక కాకులు చేరుకొనెను. విషయమంతటిని విని తమ సోదరునికి పోటీగా ఆ హంస పోటీ కాదని భావిస్తూ నవ్వసాగిరి. హంస తన మృదుగతితో హంస తన మృదుగతితో ఆకాశంలో దూసుకువెళ్లగా కాకి 101 విన్యాసాలను ప్రదర్శిస్తూ సముద్రంపై ఎగరసాగెను. తరువాత సముద్రముపై హంస నెమ్మదిగా ఎగురుతుండగా కాకి ఆ హంసను అనుసరిస్తూ తన విన్యాసాలను ప్రదర్శింపసాగెను. అలా కాకి విన్యాసాలను ప్రదర్శిస్తుండగా అక్కడ సమావేశమైన కాకులన్నీ తమ సోదర కాకి చేష్టలను చూచి బిగ్గరగా కావు కావు అని అరుస్తూ తమ కాకి సోదరుడు తప్పక విజయం సాధించునని భావించెను. కాని అక్కడ ఉన్నట్టి హంసలు తమ నాయకుడి వేగమును పెంచి కాకిని దాటుకుంటూ దూసుకువెళ్ళుటను చూచి నవ్వసాగెను. చివరకు కాకి మిక్కిలి అలసిపోయెను. క్రింద ఎక్కడ కూడా ఒక ద్వీపము గాని, చెట్టు గాని అగుపించకపోవుటతో భయపడసాగెను. హంస మాత్రం ఎట్టి అలసట లేకుండా ఎగురుతుండెను. అయినను తన వేగమును తగ్గించి కాకి తనను అందుకునే అవకాశము కలిగించెను. దానితో ఆ కాకి తీవ్రమైన అలసటతో శ్వాస అందకపోవుటతో ఆవేదనతో హంస ప్రక్కకు చేరుకొనెను. సద్బుద్ధి గల హంస కాకి అవస్థను చూచి దానిని రక్షింపదలచెను. నీటిలో పడబోతున్నట్టి కాకితో హంస ఇట్లనెను. మహాశయా! మీరు ఇప్పుడు మీ రెక్కలను నీటి అలలను స్పృశిస్తూ ఏ రకమైన విన్యాసమును ప్రదర్శిస్తుంటిరి? అందుకు కాకి ఓ రాజహంసమా! నా ప్రాణాలను రక్షించి దయచేసి నన్ను నేలపైకి కొనిపోవుము అని అర్థించెను. నిజమునకు అట్లు పలికి హఠాత్తుగా ఆ కాకి నీటిలో పడిపోయెను. మరణావస్థలోని ఆ కాకిని చూచి మిత్రమా! కొద్దిసేపటి క్రితం నీవు నీ ఎగిరే ప్రతిభను గూర్చి ప్రగల్భాలు పలికితివి. నీవు మాకంటే నువ్వు ఉన్నతుడవైనచో నీటిలో ఎట్లు పడిపోతివి? అని ప్రశ్నించెను. అందుకు కాకి ఓ హంసరాజమా! నేను మూర్ఖముగా గర్వించితిని. కాని నీవు నన్ను రక్షించినచో జీవితములో తిరిగి ఎన్నడను ఏ జీవిని అగౌరవపరచనని నీకు హామీనిస్తుంటిని అని ప్రాధేయపడెను. కాకి పలుకులను వినిన హంస తన కాళ్లతో ఆ కాకిని పట్టుకుని తన వీపుపైకి ఎక్కించుకుని కాకులు మరియు హంసలు ఉన్న చోటుకు తిరిగి చేరుకొనెను. ఆ కాకిని నేలపైన దించి తన సహచరులతో కూడి ఆ హంస ఆకాశంలోకి ఎగిరిపోగా ఓడిపోయిన ఆ కాకి నమ్రతతో ప్రశాంతముగా జీవింపసాగెను. తరువాత శల్యుడు ఇట్లు పలికెను. కర్ణా! ఆ కాకి వైశ్యకుమారుల ఉచ్ఛిష్టమును తిని గర్వముతో తాను ఉన్నతుడనని భావించును. నీవు కూడా కాకివలె ధృతరాష్ట్రుని కుమారుల ఉచ్ఛిష్టమును భుజిస్తూ గర్వముతో ఉన్నతునిగా భావిస్తుంటివి. అర్జునుడు విరాటరాజు రాజ్యములో నిన్ను ఎలా ఓడించెనో మరచితివా? గంధర్వులు కౌరవులపై దండయాత్ర చేయగా పారిపోయిన వారిలో నీవు మొదటివాడివని మరచితివా? అర్జునుడు త్వరలోనే నీ అహంకారమును అణిచివేయునని ఎరిగి ఇకనైనను ప్రగల్భాలను పలుకుట మానుకొనుము. శల్యుని పలుకులను వినిన పిమ్మట
శల్యుని పలుకులను విన్న పిమ్మట కూడా కర్ణుడు తన అహంకారమును విడవకున్నను అతని పలుకులు కొంత అతడిని ఆలోచింపచేయసాగెను. అప్పుడు కర్ణుడు శల్యునికి ఇప్పటి వరకు తానెవరికిని తెలుపని తన మనస్సులోని భయమును అతని ఎదుట ప్రదర్శించెను. ఓ రాజా! చాలా కాలం క్రితము దివ్యాస్త్ర జ్ఞానమును ఆర్జింపదలచి నేను పరశురాముని బ్రాహ్మణ వేషములో ఆశ్రయించి అతనికి వినమ్ర శిష్యునిగా సేవిస్తూ కొంతకాలం గడిపితిని. ఒకరోజు పరశురాముడు నా తొడపై తలపెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా ఇంద్రుడు ఒక కీటకము రూపములో వచ్చి నా తొడను తోనుచుతూ మాంసమును తినసాగెను. తీవ్ర బాధకు గురైనను రక్తం ప్రవహిస్తున్నను నా గురువుకు నిద్రాభంగము కాకూడదని నా తొడను ఏమాత్రము కదుపలేదు. చివరకు పరశురాముడు మేల్కొనిన పిమ్మట నేను ప్రదర్శించిన ఆశ్చర్యకరమైన సహనమును చూచి ఇట్లు ఆజ్ఞాపించెను. శిష్యా, నీవు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నీ వాస్తవ గుర్తింపును వెంటనే తెలుపుము. చివరకు అతనితో నేను సూతపుత్రుడననే సత్యమును భయముగా వెల్లడించితిని. అది వినిన పరశురాముడు క్రోధితుడయ్యెను. అతడు నన్ను శపిస్తూ, దుష్టుడా! నీవు యుద్ధరంగములో మిక్కిలి విపత్కర పరిస్థితిలో చిక్కుకొని బ్రహ్మాస్త్ర మంత్రాలను మరచిపోవుదువు. ఇదే నీ కపటత్వమునకు తగిన శాపము అని పలికెను. ఏమైనను అర్జునుడు నా బ్రహ్మాస్త్రమును తప్పించుకోలేడని నా విశ్వాసము. ఒకవేళ పరశురాముడు సూచించిన సమయం ఆసన్నమవ్వకున్నచో నేను ఈ రోజున అర్జునుని తలను తప్పక ఛేదించెదను. కాని పరశురాముని శాపము కంటెను నేను భయపడే విషయం మరొకటి కలదు. అదే నా రథచక్రాలు నేలలోకి కూరుకుపోవుట. పూర్వం ఒకసారి నా విజయ అనే పిల్లుతో అడవిలో అభ్యాసము చేస్తూ పొరపాటున ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన దూడను వధించితిని. అది ఎరిగిన బ్రాహ్మణుడు వ్యధ చెందెను. పిమ్మట ఆ బ్రాహ్మణుడు ఆగ్రహముతో ఇట్లు శపించెను. ఓ గోహంతకుడా! నీవు యుద్ధము చేస్తున్నట్టి సమయములో నీ రథచక్రం ఒకటి భూమిలోకి దిగబడును. అది నిన్ను గొప్ప భయమునకు గురిచేయును. శల్య, నేను ఆ బ్రాహ్మణుని అనేక వేలాది గోవులను మరియు అపార సంపదలను సమకూర్చిదనని శాపమును ఉపసంహరించుకోవలసినదిగా వేడుకుంటిని. కాని ఆ బ్రాహ్మణుడు నా కానుకలను తిరస్కరిస్తూ ఇట్లు బదిలిచ్చెను. నా పలుకులు అసత్యాలు కానేరవు. దూడను చంపిన పాపమునకు నీవు దాని ఫలితమును అనుభవించి ప్రాయశ్చిత్తపడుదువని వెళ్ళిపోయెను. ఓ రాజా! నీవు నన్ను కఠినముగా విమర్శించినను మిత్రత్వము చేత వీటన్నింటినీ నీతో పంచుకుంటిని. నీ పలుకులు నన్ను భయపెట్టలేవు. నేను నిన్ను క్షమించదనని వాగ్దానము చేసినందున నీ కఠిన పలుకులను క్షమిస్తుంటిని అని కర్ణుడు పలికెను. కర్ణుడు రాజీ పలుకులను వినిన పిమ్మట శల్యుడు అతడిని కర్ణుడు రాజీ పలుకులను వినిన పిమ్మట కూడా శల్యుడు అతడిని అవమానపరుస్తుండెను. చివరకు తన సహనమంతటినీ పూర్తిగా కోల్పోయిన కర్ణుడు అతని పలుకులను అడ్డగిస్తూ ఇట్లనెను. ఓ రాజా! ఒకసారి ధృతరాష్ట్రుని భవనములో ఒక బ్రాహ్మణుడు మద్రకుల హేయమైన లక్షణాలను వివరిస్తుండగా విని ఉంటిని. నీవు అట్టి హేయమైన ప్రజలకు పాలకుడవైనందున వారి పాపములో 6వ వంతు భాగమును నీకు గ్రహింపవలసి వచ్చును. కర్ణుడు మద్రకుల గుణలక్షణాలను దీర్ఘముగా వర్ణింపసాగెను. అప్పుడు శల్యుడు కర్ణుని పలుకులను క్రోధముతో వాదిస్తుండగా దుర్యోధనుడు అక్కడకు వెళ్లి అట్టి వాదనలను నిర్వహింపదలచెను. దుర్యోధనుడు తన కొరకు ఇరువురు వీరులు సహకరించుకోవలసినదిగా ప్రాధేయపడగా మరొకసారి ఇరువురు వీరులు యుద్ధరంగంలో ముందుకు వెళ్ళిరి. తరువాత అట్లు వెడుతూ శల్యుడు ఒక్కసారిగా అర్జునుని అద్భుత రథమును చూపుతూ తరువాత అక్కడ గోచరిస్తున్నట్టి దుశ్శకునాలను వర్ణింపసాగెను. శల్యుడు ఇట్లు పలికెను. కర్ణ, ఎలా నీ రథధ్వజము కంపిస్తుండెనో మరియు నీ అశ్వాల భయముతో కంపిస్తుండెనో చూడుము. అది నీ శత్రువు చేతులు నీవు త్వరలోనే పరాజయం పొందుదువు అని సూచిస్తుండెను. అలా శల్యుడు అర్జునుని ప్రశంసిస్తుండగా మిగిలిన 34,000 సంసప్తకులు పాండవ వీరునిపై దాడి చేసేందుకు సిద్ధమవుతుండిరి. అర్జునుడు వారిని ఎదుర్కొనుటకు కర్ణుని నుండి వెనుదిరుగుటతో సంసప్తకుల ఘోర మారణ హోమం జరిగెను. అదే సమయంలో కర్ణుడు తన కుమారుడితో కూడి పాండవులను మరియు పాంచాల యోధులను సంహరిస్తుండగా భీముడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ద్రౌపది పుత్రులు వచ్చి అతని చుట్టూ చేరిరి. భీముడు కర్ణుని కుమారుడైన భానుసేనును వధించెను. తరువాత ఇతర పుత్రుడైన సుషేణునిపై దాడికి ప్రయత్నించి భీముని విల్లును విరిచి కర్ణుడు తన కుమారుని రక్షించుకునను. సాత్యకి వృషసేనుని రథమును ధ్వంసము చేయగా దుశ్శాసనుడు వెంటనే అతడిని తన రథములోకి తీసుకునెను. తరువాత కర్ణుడు వీరోచితముగా పోరాడుతూ పాండవ యోధులు మరియు తనను చుట్టుముట్టిన ఇతర వీరులను తన బాణాలతో తీవ్రముగా గాయపరుస్తూ సేనలను సంహరిస్తూ శత్రుసేనలోకి వేగముగా దూసుకు వెళ్లసాగెను. యుధిష్ఠిరుని చూచిన కర్ణుడు అతని వైపునకు వేగముగా వెడుతూ తనను అడ్డగిస్తున్న వారందరినీ హతమార్చసాగెను. యుధిష్ఠిరుడు దూసుకు వస్తున్నట్టు కర్ణుని యుద్ధమునకు సవాలు చేస్తూ ఒక శక్తివంతమైన బాణమును తన వింటిపై ఉంచి చెవి వరకు లాగి విడవగా అది కర్ణుని శరీరములోని ఎడమ భాగమును గుచ్చుకునెను. కర్ణుని విల్లు చేతి నుండి జారి క్రింద పడగా ఆ గాయము యొక్క తీవ్రతను తట్టుకునలేక కర్ణుడు తన రథములోని స్పృహకు తప్పిపడిపోయెను.
అది చూచిన పాండవ యోధులు హర్షధ్వానాలు చేయగా అటు కౌరవులు హాహాకారాలు చేసిరి. కర్ణుడు వెంటనే తేరుకొని ప్రతీకారంతో యుధిష్ఠిరుని రథచక్రాలను రక్షిస్తున్నట్టి ఇరువురు రక్షకులను వధించెను. భీముడు, సాత్యకి మరియు ఇతర అనేక పాండవ వీరులు కర్ణునిపైకి దూసుకువెళ్లి అతడిని చుట్టుముట్టగా కర్ణుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. దాని ఫలితముగా అన్ని దిక్కుల నుండి నిరంతర శరవృష్టి కురిసెను. ఈ భయంకర అస్త్రము చేత పాండవ సైన్యము ఎంతగానో బాధింపబడెను. దీనిని అవకాశముగా తీసుకుని కర్ణుడు యుధిష్ఠిరుని విల్లు విరిచి కవచమును ఛేదించి అతడిని నేలపై కూలునట్లు చేసెను. ప్రతీకారముగా యుధిష్ఠిరుడు ఒక బల్లెమును విసరగా కర్ణుడు దానిని సులభముగా ముక్కలు ముక్కలు చేసెను. దృఢనిశ్చయముతో యుధిష్ఠిరుడు 2 బల్లెములను విసరగా అవి ఒకటి అతని ఎదపై మరొకటి నుదుటిపై బాధించెను. మరింతగా కోపోద్రిక్తుడైన కర్ణుడు ప్రతీకారముతో యుధిష్ఠిరుని రథములను ముక్కలు ముక్కలుగా ఖండింపగా దానితో అతనికి వెంటనే రథము నుండి క్రిందకు దిగవలసి వచ్చెను. మరో రథమును అధిరోహించిన యుధిష్ఠిరుడు యుద్ధము నుండి పారిపోతూ కర్ణుని ఎదిరింపలేక నిరాశకు లోనయ్యను. కర్ణుడు యుధిష్ఠిరుని బంధింపవలనను తలంపుతో అతడిని వెంబడింపసాగెను. ఏమైనను అతడు త్వరలోనే యుధిష్ఠిరుని సమీపించి అతని భుజంపై చేయి వేయగానే వెంటనే కుంతీదేవికి ఇచ్చిన వాగ్దానము గుర్తుకు వచ్చెను. అట్టి కఠిన పరిస్థితిలో శల్యుడు కర్ణ యుధిష్ఠిరుని బంధించు ప్రయత్నం చేయకుండుట మంచిది. అట్లు చేయుటకు ప్రయత్నించినచో అతడు వెంటనే నిన్ను బూడిద చేయగలడు అని హెచ్చరించెను. కర్ణుడు వ్యంగ్యముగా యుధిష్ఠిరుని మందలిస్తూ ఇట్లు పలికెను. ఓ రాజా, యుద్ధక్షేత్రం నుండి ఎందుకు పారిపోతుంటివి? క్షత్రియ ధర్మాలను ఎరుగువా? ఇప్పుడు నీ జీవితం ఇంకనూ జీవింపదగినదిగా భావించినచో వెళ్లి కృష్ణార్జునులను ఆశ్రయించుము. యుధిష్ఠిరుని విడిచిపెట్టిన పిమ్మట కర్ణుడు పాండవ సేనను సంహరిస్తుండగా తమ నాయకుడు యుద్ధమును విరమించుటతో సైనికులు కూడా అతడిని అనుసరించిరి. కర్ణుడు ఎలా పాండవ సైన్యమును అంతమొందిస్తుండెనో చూచిన యుధిష్ఠిరుడు భీముని సమీపించి పారిపోతున్నట్టు సైన్యమును పునరుద్ధరించుకుని సూతపుత్రుని ఎదిరింపవలసినదిగా ఆజ్ఞాపించెను. అటు పిమ్మట భీముడు కర్ణుని ఎదిరింపగా అతని పక్షమున ప్రధాన పాండవ వీరులందరూ చేరిరి. అటు కర్ణునికి సహాయముగా కౌరవ యోధులు చేరగా 2 పక్షాల నడుమ భీకర పోరు నెలకొనెను. నిజమునకు వేలాదిగా సైనికులు ప్రాణాలను కోల్పోయిరి. పిమ్మట పోరాటం ఎంత తీవ్రమైనదనగా అక్కడి యోధులు ఒకరినొకరు జుట్టు పట్టుకుని ఈడ్చుకోసాగిరి. ఒకరినొకరు దంతాలతో కరుచుకుంటూ గోళ్లతో రక్కుకోసాగిరి. చివరికి వారి పంచేంద్రియాలన్నీ పనిచేయకుండెను. సమస్తము రక్తముతో నిండిపోయెను. శవాలు ప్రవహిస్తున్న రక్తపాతమును తేలిపోసాగెను. 2 పక్షముల యోధులు వికారముతో చివరకు నిరుత్సాహమును పొందిరి. కొంత సమయం పిమ్మట పాండవ సైన్యము ఆధిపత్యం సాధిస్తూ కౌరవ సైనికులను తీవ్రముగా బాధింపసాగిరి. సాత్యకి మరియు భీముడు నూతన ఉత్సాహంతో జ్వలింపసాగిరి. కౌరవ సైనికులు అదివరకే తీవ్రముగా బాధింపబడి ఉండుట చేత ఈ పాండవ వీరులు ఉద్రేకముగా దూసుకువస్తుండటతో సైనికుల భయముతో యుద్ధమును విడిచి పారిపోసాగిరి. దుర్యోధనుడు తన శక్తినంతటిని కూడదీసుకుని బిగ్గరగా అరుస్తూ వారిని సిద్ధపరచుటకు ప్రయత్నించినను తిరిగి కౌరవ సైనికులను తిరిగి యుద్ధరంగంలోకి రప్పింపలేకుండిరి. తరువాత కర్ణుడు భీమునిపైకి దూసుకువెళ్లగా అతడిని చూచిన భీముడు తన ఎదుటనే యుధిష్ఠిరుడు అవమానింపబడుటకు బలముగా ప్రతీకారము చేయదలచి కర్ణుడిని సవాలు చేస్తూ, ఓ సూత, ఈ రోజు నిన్ను సంహరించెదను, లేక నీ చేతిలో మరణించెదను అని ప్రతిజ్ఞ చేసెను. భీముడు సింహనాదముతో భయంకరముగా దాడి చేయగా ఆ సమయంలో శల్యుడు భీముని భయంకర రూపమును చూసి కర్ణుని భయమునకు గురి చేయదలచెను. ఏమైనను కర్ణుడు నవ్వుతూ, శల్య, భీముని సంహరించి అర్జునునితో పోరాడి నా చిరకాల కోరికను వేగవంతము చేసుకున్నదను అని పలికెను. కొంత సమయమునకు కర్ణుడు భీముని విల్లును విరచగలిగెను. భీముడు వెంటనే మరో విల్లు తీసుకుని ఒక శక్తివంతమైన బాణముతో కర్ణుని తీవ్రముగా గాయపరచెను. దానితో కర్ణుడు తన రథములోనే స్పృహ కోల్పోయెను. శల్యుడు వేగముగా కర్ణుని యుద్ధరంగము నుండి దూరముగా తీసుకువెళ్ళెను. దానితో భీముడు కౌరవ సైన్యమును సులభముగా సంహరింపగలిగెను. అందుకు పూర్వము దుర్యోధనుడు తన సోదరులను భీమునిపై దాడి చేయించి కర్ణుని కర్ణునికి రక్షణ చేకూర్చదలచెను. ఇప్పుడు 20 మంది ధార్తరాష్ట్రులు శరవృష్టితో భీముని చుట్టుముట్టిరి. భీముడు ముందుగా 550 మంది రథిక యోధులను సంహరించి తరువాత అతడు ధార్తరాష్ట్రుల తలలను ఛేదింపసాగెను. మిగతా ధార్తరాష్ట్రులు భయపడి పారిపోగా స్పృహలోకి వచ్చిన కర్ణుడు తిరిగి భీమునితో పోరును ఆరంభించెను. ఇరువురి నడుమ బాణాల తీవ్రత ఉచ్చస్థాయికి చేరుకునగా కర్ణుడు మరోసారి భీముని విల్లును విరిచెను. భీముడు మరో విల్లును అందుకుని భయంకరముగా పోరాడసాగెను. కర్ణుడు తన వింటినారిని చెవి వరకు లాగి 3 శక్తివంతమైన బాణాలను విడిచెను. అవి భీముని తీవ్రముగా గాయపరిచినను నిగ్రహము కోల్పోలేదు. ప్రతీకారముతో ఒక శక్తివంతమైన బాణమును సంధింపగా అది కర్ణుని శరీరములోకి దూసుకువెళ్ళెను. ఆ బాణముల ప్రభావమునకు కర్ణుడు తీవ్ర వేదనతో కంపించినను తేరుకొని క్రోధావేశముతో భీముని రథధ్వజమును విల్లును విరిచి అతని రథసారథిని వధించి రథముల ముక్కలు ముక్కలు చేసెను.
భీముడు తన గదతో రథములో నుండి క్రిందకు దూకి కౌరవ సైనికులపై విరుచుకుపడి గొప్ప మారణహోమమును సృష్టించెను. అప్పుడు ఒక గజదళ విభాగము అతని అతని పైకి దూసుకువెళ్ళగా భీముడు 700 భారీ ఏనుగులను వధించెను. 100 రథాలను ధ్వంసము చేసెను. 500 అధిక యోధుల అతని పైకి దూసుకువెళ్ళగా కొన్ని క్షణములలోనే వారందరినీ తన గదతో నుజ్జు నుజ్జు చేసెను. భీముని భీముని పైకి 3000 అశ్విక దళపై సైనికులు వచ్చినను త్వరలోనే వారందరినీ కూడా యమపురికి పంపి మరో రథమును అధిరోహించెను. మరోవైపు యుధిష్ఠిర మహారాజు తిరిగి యుద్ధములోకి ప్రవేశించుటను చూచిన కర్ణుడు అతడిని సమీపించి రథసారథిని వధించెను. యుధిష్ఠిరుడు తన రథబగ్గాలను పట్టుకుని యుద్ధభూమి నుండి పారిపోతుండగా కర్ణుడు తిరిగి అతడిని వెంబడించెను. భీముడు వేగముగా కర్ణుని అడ్డగించుటకు దూసుకువస్తుండటను చూచిన కర్ణుడు యుధిష్ఠిరుని వెంబడించుటను నిలిపి భీముని వైపునకు మరలెను. సాత్యకి మరియు ఇతర పాండవ యోధులు భీముని సహాయార్థము రాగా కర్ణుని సహాయార్థము అశ్వత్థామ, కృప, శకుని మరియు ఇతర కౌరవ యోధులు అక్కడకు చేరుకొనిరి. మిట్ట మధ్యాహ్న వేళకు రెండు సేనల నడుమ భీకర పోరు నెలకొనుటతో ధూళి ఆకాశం వరకు ఎగిసి అంధకారమును సృష్టించెను. అనేక మాంసాహార జీవులు ఆ యుద్ధక్షేత్రంలో తిరుగాడుతూ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్టి శవాల రక్తము మరియు వారి మాంసమును ఆరగింపసాగిను. ఈ భీకర పోరులో తలలేని ముండెములు నిలుచుండసాగిను. అట్టి భయంకర దృశ్యాలను చూస్తూ కూడా ఇరుపక్షాల యోధులందరూ తమ భయాలను విడిచి ధైర్యముగా పోరాడసాగిరి. యుద్ధము ముందుకు కొనసాగుతుండగా కౌరవ సైన్యము క్రమముగా క్షీణింపసాగెను. మరోవైపు అర్జునుడు సంసప్తకులతో పోరాడుతుండెను. సుశర్మ అర్జునుని ధ్వజముపై తన బాణమును విసిరెను. అప్పుడు దానిపై గల హనుమంతుడు భీకర గర్జనలు చేసెను. ఆ అరుపులకు శత్రుయోధుల గుండెల్లో గొప్ప భయము సృష్టించెను. దానితో వారందరూ నిశ్చేష్టులై నిల్చుండిపోయిరి. కొంత సమయం పిమ్మట సంసప్తకులు తేరుకుని రెట్టింపు నిశ్చయముతో అర్జునుని చుట్టుముట్టిరి. అర్జునుడు శరవృష్టిని కురిపించినను సంసప్తకులు వాటిని దాటుకుంటూ రథమును వరకు రాగలిగిరి. నిజమునకు కొందరు సంసప్తకులు శ్రీకృష్ణ కుమారుని భుజములను పట్టుకునిరి. కొంతమంది అశ్వాలను, కొంతమంది చక్రాలను, మరికొందరు రథములోని వివిధ భాగాలను పట్టుకుని భయంకర పరిస్థితిని సృష్టింపసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు తనను పట్టుకున్న సైనికులను గట్టిగా విదిలించి విసిరికొట్టగా అర్జునుడు రాగాస్త్రమును ప్రయోగించెను. అది సంసప్తకులను అడ్డగిస్తూ వారి కాళ్ళు చేతులు పాములతో బంధింపబడినట్లుగా చేసెను. ఈ పరిస్థితి అర్జునుడిని తనను చుట్టుముట్టిన వారందరినీ సులభముగా వధించినట్లుగా చేసెను. అతని రథము తిరిగి సంసప్తకుల నుండి విముక్తి పొందెను. తన సైనికులు శక్తిహీనులొకటను చూచిన సుశర్మ సువర్ణ అస్త్రమును సంధించుటతో దాని ప్రభావమునకు అనేక పెద్ద పక్షులు సృష్టింపబడి సైనికులను బంధించిన సర్పాలను భక్షింపసాగెను. అర్జునుడు సంసప్తకులను సమూహాలుగా హతమార్చసాగెను. కాని ఒక్కసారిగా సుశర్మ అర్జునుని ఎదను ఒక శక్తివంతమైన బాణముతో తీవ్రముగా గాయపరిచి అర్జునుడిని తీవ్ర బాధతో రథములో కూర్చుండిపోవునట్లుగా చేసెను. అది చూచిన శత్రు సైన్యము అర్జునుడు సత్యను అని బిగ్గరగా అరవసాగెను. కాని అర్జునుడు వెంటనే తేరుకుని ఐంద్రాస్త్రమును ప్రయోగించెను. అర్జునుని విల్లు నుండి వేలాది బాణాలు విడువబడి వేలాదిగా శత్రు సైనికులు వధింపబడసాగిరి. దానిని చూచి సంసప్తకులు భయకంపితులై నిరుత్సాహముతో యుద్ధము నుండి వెనుదిరగసాగిరి. ఈ భయంకర పోరులో అర్జునుడు 20,000 సంసప్తకులను సంహరింపగలిగెను. మరోవైపు కర్ణుడు పాంచాల సైన్యమును వేలాదిగా సంహరిస్తుండగా యుధిష్ఠిరుడు అది చూచి కర్ణుని పైకి దూసుకు వెళ్ళెను. అతనితో పాటు దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుత్రుడు మరికొందరు యోధులు వెళ్ళిరి. ఏమైనను ఇంతమంది యోధులు తనను చుట్టుముట్టినను కర్ణుడు వారందరినీ ఎదుర్కొనసాగెను. అసంఖ్యాకముగా సంసప్తకులను సంహరించిన పిమ్మట అర్జునుడు కర్ణునిపై దాడిలో పాల్గొనదలచి యుద్ధము చెలరేగుతున్నట్టి ప్రదేశమునకు తనను తీసుకువెళ్ళవలసినదిగా శ్రీకృష్ణ కుమారుని ఆదేశించెను. అశ్వత్థాముడు నిరంతర శరవృష్టితో అర్జునుని వైపునకు దూసుకు వెళ్ళెను. నిజమునకు ఆ ద్రోణపుత్రుడు అర్జునుని రథమును అసంఖ్యాక బాణాలతో కప్పివేయుటతో ఇరువురు కృష్ణులు పూర్తిగా దృష్టికి అగోచరమైరి. ఈ అద్భుత దాడిని చూచిన అర్జునుడు తప్పక తాను జయింపలేనని భావించెను. అర్జునుడు తన ధైర్యమును మరియు విశ్వాసమును కోల్పోవటను చూచిన శ్రీకృష్ణ భగవానుడు క్రోధితుడయ్యెను. నిప్పు కణికల వంటి ఎర్రటి కన్నులతో అర్జునుడిని మరియు అశ్వత్థామ వైపునకు చూచినప్పుడు వారిని దహింపబోనట్లుగా అగుపించెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఇట్లు మందలించెను. ఓ భరత, అశ్వత్థామ నీపై పరాక్రమమును ప్రదర్శించుటకు ఎందుకు అవకాశమును కల్పిస్తుంటివి? అతడిని గురుపుత్రుడు అని భావించి విడువరాదు. అటు పిమ్మట అర్జునుడు క్రోధముతో విశాల శిరస్సులు గల 14 శక్తివంతమైన బాణాలతో అశ్వత్థామ రథధ్వజమును, ఛత్రమును, పతాకమును మరియు గదను విరిచివేయదలచెను. తరువాత అర్జునుడు అశ్వత్థామ భుజమును తీవ్రముగా గాయపరిచి అతడిని ధ్వజస్తంభమును
అతడిని ధ్వజస్తంభమును పట్టుకుని రథములో కూర్చుండిపోవునట్లుగా చేసెను. అశ్వత్థామ స్పృహను కోల్పోతుండగా అతని సారథి వేగముగా రథమును యుద్ధరంగము నుండి దూరముగా తీసుకువెళ్ళెను. రక్షకుడు లేనందున అశ్వత్థామకు సహకరిస్తున్నట్టి కౌరవ యోధులను వేలాదిగా అర్జునుడు సులభముగా సంహరిస్తుండగా దుర్యోధనుడు నిస్సహాయముగా చూస్తుండిపోయెను. కర్ణునితో అనేక మార్లు తలపడుట చేత యుధిష్ఠిర మహారాజు పదే పదే తీవ్ర గాయాలకు గురయ్యెను. చివరకు తీవ్ర వేదన కారణమున దూరముగా వెళ్లి కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరిగి యుద్ధమునకు సిద్ధపడదలచెను. దుర్యోధనుడు అప్పుడు కర్ణుని సమీపించి ఇట్లు వేడుకొనెను. ఓ సైన్యాధ్యక్ష, ఒక్కసారిగా పాండవులను జయించుటయో లేక రణరంగములో మరణించి వీరస్వర్గమును అనుభవించుటయో చేసేందుకు ఇదే తగిన సమయము. అది వినిన అశ్వత్థామ, ఓ రాజా, దృష్టద్యుమ్నుని తప్పక ఈ రోజు వధించెదనని ప్రతిజ్ఞ చేస్తుంటిని అని పలికెను. కర్ణుడు మరియు ఇతర యోధులు కూడా వీరోచిత సంభాషణలను చేసిరి. దానితో కౌరవ యోధులు గొప్ప ఉత్సాహభరితులై మరొకసారి పాండవ సేనపై విరుచుకుపడిరి. వారి నడుమ భీకర పోరు సంభవింపగా ఆ సమయంలో అప్సరసలు వారిపై పూలవృష్టి కురిపించిరి. యుద్ధభూమి సమస్తము రక్తమయమై తీవ్ర వేదనతో కూడిన భయంకర పోరాటంలో మునిగి ఉన్నందున ఈ అప్సరసల అభినందనలు యోధుల దృష్టిని ఆకర్షింపలేకుండెను. అదే సమయంలో అర్జునుడు యుధిష్ఠిర మహారాజు పట్ల కలతతో పాండవులు మరియు కౌరవుల మారణ హోమమును సృష్టిస్తున్నట్టి ప్రదేశమునకు రథమునకు తీసుకువెళ్ళవలసినదిగా శ్రీకృష్ణ భగవానుని వేడుకొనెను. దారిలో శ్రీకృష్ణ భగవానుడు విశాలమైన యుద్ధక్షేత్ర దృశ్యమును అర్జునునికి చూపుతూ కవితాక రూపంలో వివరింపసాగెను. ఓ కుంతిపుత్ర, యుద్ధములో పోరాడుతూ ప్రాణాలర్పించిన వీరుల చేతుల నుండి జారిపడిన విల్లులు మరియు తూణీరములను చూడుము. అసంఖ్యాకమైన బాణములు, దంతపు పిడిలు గల కత్తులు, బంగారు కవచాలు ఎట్లు చెల్లాచెదురుగా పడి ఉండెను చూడుము. అర్జున, అసంఖ్యాకమైన బల్యములు, ఈటెలు, గదలు, గొడ్డళ్ళు కూడా పడి ఉండెను. అనేక మంది మృత సైనికులు ఇంకను తమ చేతులలో ఆయుధాలను ఒడిసిపట్టుకుని జీవించినట్లుగా అగుపించుడము చూడుము. వేలాది సైనికులు వధింపబడి ఉండిరి. వారి శరీరాలు, తలలు మరియు ఇతర అవయవాలు గదల ద్వారా నశింపబడి ఉండెను. ఏనుగులతో భయభీతులై త్రొక్కబడి ముద్దలుగా పడి ఉండటను చూడుము. అర్జున, చందనముతో చక్కగా లేపనము చేయబడిన చేతులు, అమూల్యమైన కర్ణాభరణాలతో అలంకరింపబడి నేలరాలిన తలలు, తలలేని ముండెములు, సమస్తము రక్తములు తడిసి ఉండెను. ఈ విధముగా రథాలు ధ్వంసమయ్యను. అశ్వాలు తమ శరీరము నిండా వందలాది బాణములు గుచ్చుకొనగా ఎట్లు శరీరాలు విడిచెను చూడుము. భారీ పర్వతాకారమైన ఏనుగులు తమ నాలుకలు బయటకు వచ్చి ఎలా చచ్చిపడి ఉండెనో చూడుము. రత్నాలు మరియు మణులతో పొదగబడిన కొరడాలు, చెర్నాకోలలు చెల్లాచెదురుగా పడి ఉండెను. మరింకొన్ని వధింపబడిన రధిక సారథుల చేతిలో అట్లే ఉండిపోయెను. అర్జున, నేల సమస్తము రక్తముతో తడిసిపోయెను. అట్టి బురదలో నుండి మృతుల ముఖాలు తళుక్కుమనెను. నేల సమస్తము వధింపబడిన యోధుల మకుటములు మరియు ఇతర ఆభరణముల నుండి రాలిన రత్నాలతో నిండి అది నక్షత్రాదులతో కూడిన ఆకాశముకు వలె అగుపించసాగెను. సైనికులెందరో గాయపడి బాధతో రోదిస్తున్నట్టి వారిని మరియు మరణిస్తున్నట్టి యోధుల చుట్టూ చేరి హృదయ విదారకముగా రోదిస్తున్నట్టి బంధువులను చూడము. కొందరు బంధువులు మరణిస్తున్నట్టి యోధులు చివరి కోరిక అయిన దాహమును తీర్చుటకు పరిగెత్తుతూ ఇటు అటు పరిగెత్తుటను, మరికొందరు నీటి పాత్ర చేతిలో ఉండగానే మరణించి ఉండుటను, మరికొందరు నీటితో తిరిగి వచ్చి ప్రాణాలను కోల్పోయిన ఆత్మీయులను చూచి బాధపడుతూ తమ చేతిలోని నీటి పాత్రలను నేలకేసి కొట్టువారిని గమనించితివా? ఇటు హృదయ విదారకమైన దృశ్యాలతో కూడుకున్న యుద్ధక్షేత్రమును గురించి వివరించిన పిమ్మట అర్జునుని రథమును కౌరవులు మరియు పాండవులు యుద్ధము చేస్తున్నట్టి ప్రదేశమునకు తోలుకు వెళ్ళెను. దృష్టద్యుమ్నునితో తీవ్రముగా పోరాడుతూనే అదే సమయంలో కర్ణుడు మిగతా పాండవ యోధులను కూడా తన నిరంతర శరవృష్టితో నిలువరిస్తుండెను. కర్ణుడు దృష్టద్యుమ్నుని సంహరించు కోరికతో ఒక శక్తివంతమైన బాణము సంధింపగా అది గాలిలో ఉండగానే సాత్విక దానిని ఖండించెను. క్రోధితుడైన కర్ణుడు సాత్వికతో పోరాడుటకు మరలెను. దానితో దృష్టద్యుమ్నుని ఎదురించుటకు అశ్వత్థామ దూసుకువెళ్లి తన తండ్రి మరణమునకు ప్రతీకారము చేయదలచెను. ఉన్మత్తమైన పోరాటముతో అశ్వత్థామ దృష్టద్యుమ్నుని విల్లును విరిచి అతని రథమును ధ్వంసము చేసెను. దృష్టద్యుమ్నుడు చేతిలో కత్తి మరియు డాలును తీసుకుని రథము నుండి దిగునంతలో అశ్వత్థామ వాటిని కూడా తన బాణాలతో ముక్కలు ముక్కలు చేసెను. దృష్టద్యుమ్నుడు అనేక బాణాలతో గుర్చబడి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ నిగ్రహమును కోల్పోలేదు. తన శత్రువు సాధారణ రీతిలో వధింపబడని గ్రహించిన అశ్వత్థామ తన విల్లును ప్రక్కన పెట్టి అతని వైపునకు దూసుకువెళ్ళెను. అది చూచిన శ్రీకృష్ణ భగవానుడు తన అశ్వాలను అటువైపుకు త్రిప్పుతూ దృష్టద్యుమ్నుని రక్షింపవలసినదిగా అర్జునుడిని ఆజ్ఞాపించెను. అర్జునుడు తన వైపునకు వచ్చుటను చూచి వేగముగా తన శత్రువు వధింపవలెనను సంకల్పముతో ముందుకు దూకి దృష్టద్యుమ్నుని పట్టుకుని ధ్వంసమైన రథము నుండి అతడిని క్రిందకు లాగెను. అది చూచి అర్జునుడు అతనిపై అనేక బాణాలు గుప్పించుటతో చివరకు బలవంతముగా దృష్టద్యుమ్నుని పట్టు నుండి విడివడి తిరిగి తన రథమునెక్కి అర్జునుని ఎదురించుటకు వెంటనే విల్లును అందుకొనెను. ఈ సమయంలో
సహదేవుడు వేగముగా వెళ్లి దృష్టద్యుమ్నుని తనతో తీసుకువెళ్ళెను. అలా అటు అర్జునుడు ఒక శక్తివంతమైన బాణముతో అశ్వత్థామ భుజములో లోతుగా బాధింపగా దానితో అతడు తన రథములో పడి స్పృహ కోల్పోయెను. అప్పుడు అశ్వత్థామ యొక్క రథసారథి తన యజమానిని సురక్షిత ప్రాంతమునకు తీసుకువెళ్ళగా యుధిష్ఠిరుడు తిరిగి యుద్ధములోకి ప్రవేశించెను. యుధిష్ఠిరుడు తిరిగి వచ్చుటను చూచిన దుర్యోధనుని మరియు ఇతర కౌరవ సైన్య యోధులు వేగముగా అతని వైపునకు వెడుతూ అతడిని బంధింపదలచిరి. యుధిష్ఠిరుడు సహాయార్థం అనేక పాండవ యోధులు వచ్చిరి. కానీ కర్ణుడు వారందరినీ పారద్రోలి యుధిష్ఠిరుని వైపునకు దూసుకు వెళ్ళసాగెను. కర్ణుడు యుధిష్ఠిరునిపై తీవ్రముగా దాడి చేయుటతో అతడు ఎంతగానో గాయపడెను. మహారాజు యుధిష్ఠిరుడు తన సారథిని వేగముగా వెనక్కు మరల్చవలసినదిగా ఆదేశించెను. ధార్తరాష్ట్రుడు యుధిష్ఠిరుని వెంబడిస్తూ బంధింప యత్నింపగా భీముడు వారిని ఎదుర్కొనెను. యుధిష్ఠిరుడు నకుల సహదేవులు తోడురాగా తిరిగి పాండవ శిబిరమునకు వెళ్ళబోతుండగా కర్ణుడు మరొకసారి అతని పైకి దాడి చేసెను. నకుల సహదేవులు కర్ణుడిని అడ్డగించెను. కర్ణుడు యుధిష్ఠిరుని అశ్వాలను వధించి అతని రాజమకుటమును క్రింద పడవేసెను. పిమ్మట కర్ణుడు నకులుని విల్లును విరిచి అతని అశ్వాలను కూడా వధించెను. దానితో యుధిష్ఠిరుడు మరియు నకులునికి సహదేవుని రథంపైకి వెళ్ళవలసి వచ్చెను. ఈ ముగ్గురు పాండవుల దుస్థితిని గమనించిన శల్యుడు వారిపై జాలిపడుతూ ఇట్లు పలికెను. ఓ కర్ణ, ఎందుకు నీవు ఇలా నీ బాణములను వృధా చేస్తూ అశ్వాలను అనవసరముగా శ్రమ కలిగిస్తుండివి? అర్జునుని సమీపించి వెంటనే యుద్ధమును చేయుట నీకు ఉత్తమము. శల్యుని పలుకులను నిర్లక్ష్యపరుస్తూ కర్ణుడు యుధిష్ఠిరుని బాణాలతో బాధిస్తూ అతడిని యుద్ధమును విడిచి వెళ్ళునట్లుగా చేసెను. నిజమునకు కర్ణుడు యుధిష్ఠిరుని చంపదలచి అతనిపైకి దూసుకు వెళ్ళుటకు సిద్ధమవుతున్న సమయంలో శల్యుడు భీమునితో పోరాడుతూ దుర్యోధనుడు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకొనుటను కర్ణునికి చూపెను. కర్ణుడు నిజముగానే దుర్యోధనుడు ప్రమాదకర స్థితిలో చిక్కుకొని ఉండుటను గమనించి యుధిష్ఠిరునితో యుద్ధము నిలిపి దుర్యోధనుని కాపాడుటకు వెళ్ళెను. మహారాజు యుధిష్ఠిరుడు సిగ్గు అవమానాలతో కృంగిపోయి తమ శిబిరమును తిరిగి చేరుకుని తన శరీరములో గుచ్చుకున్న బాణాలను పెరికి తీయించుకున్నకు ఆసీనుడయ్యెను. యుధిష్ఠిరుడు నకులుడు మరియు సహదేవునికి భీముని సహాయార్థం వెళ్ళవలసినదిగా ఆదేశించెను. మరోవైపు అశ్వత్థామ నూతన ఉత్సాహముతో తిరిగి అర్జునునిపై దాడికి మరలెను. వారి నడుము జరిగిన యుద్ధము మిక్కిలి భయంకరమైనది. అశ్వత్థామ అర్జునుని దివ్యాస్త్రాలన్నింటినీ ఎదుర్కోగలిగెను. నిజమునకు అర్జునుడు అతని రథసారథిని వధింపబడినప్పటికీ అశ్వత్థామ పగ్గాలను అందుకుని ఇరువురు కృష్ణులను బాధిస్తూనే రథమును నడుపుతుండెను. కానీ చివరకు అర్జునుడు అశ్వత్థామ యొక్క అశ్వపు పగ్గాలను ఛేదించెను. దానితో పగ్గాలు తగిన అశ్వాల ద్రోణపుత్రుని యుద్ధరంగం నుండి దూరముగా తీసుకుపోసాగెను. అర్జునుని విజయమునకు పాండవ సైన్యము ఉత్సాహమును పొంది కర్ణుని ప్రతీకారమునకు ప్రయత్నిస్తున్నను కౌరవులను నిర్మూలించుటకు ముందుకు కొనసాగిరి. దుర్యోధనుడు కర్ణుని సమీపించి చెదిరిన సైన్య విషయములో ఏదైనా చేయమని అర్థించెను. క్షణకాలం యోచించి కర్ణుడు శక్తివంతమైన భార్గవాస్త్రమును తన వింటినారిపై సంధింపగా ఒక్కసారిగా వేలాది బాణాలు ప్రవాహాలుగా వెలువడనారంభించెను. క్షణాలలో వేలాదిగా పాంచాల యోధులు యుద్ధరంగములో సంభరింపబడిరి. జీవించి ఉన్నట్టి వారు భీముని అర్జునుని కొరకు ఆక్రందించిరి. అందుకు స్పందిస్తూ అర్జునుడు వెంటనే కర్ణుని ఎదుర్కొనుటకు సిద్ధమయ్యెను. కాని అందుకు శ్రీకృష్ణ భగవానుడు నిలువరిస్తూ ఇట్లు పలకెను. ఓ కుంతిపుత్ర, మహారాజు యుధిష్ఠిరుడు కర్ణుని చేత గాయపడి ఉండెను కనుక ఇప్పుడు అతడిని కలుసుకుని బాగోగులు చూచుటయే నీ ప్రథమ కర్తవ్యము. అటు పిమ్మట నీవు కర్ణునితో పోరాడవచ్చును. మరోవైపు అర్జునుడు యుద్ధరంగంలో యుధిష్ఠిరుడు ఎక్కడనూ కనిపించకపోవటతో ఏదో విధముగా భీముని చేరి అతడిని విచారించెను. అందుకు భీముడు, సోదరా, యుధిష్ఠిరుడు గాయపడుటతో యుద్ధమును విడిచి వెళ్ళెను. నిజమునకు కర్ణుడు అతడిని వెంటాడుతుండెను. అతడు జీవించి ఉన్నాడో లేడో నేనెరుగను అని తెలిపెను. అందుకు అర్జునుడు ఇట్లు బదులిచ్చెను. ఓ భీమా, దయచేసి వెంటనే వెళ్ళి అతని కొరకు వెతుకుము. బహుశా అతడు మన శిబిరమునకు వెళ్ళి ఉండవచ్చును. కాని భీముడు ఇట్లు అర్థించెను. అర్జున, నీవు వెళ్ళి యుధిష్ఠిరుని కొరకు అన్వేషించము. నేను వెళ్ళినచో యుద్ధం విడిచి వెళ్ళిన పిరికివాడినని జనులు నన్ను పిలిచెదరు. అట్టు పిమ్మట కృష్ణార్జునుడు పాండవ శిబిరమునకు వెళ్ళి యుధిష్ఠిరుడు శయ్యపై పరుండుటను చూచిరి. అతడు ఇంకనూ జీవించి ఉండుటను చూచి ఆనందముతో అతని పాదాలను నమస్కరించిరి. అర్జునుడు తన ఎదుట నిలుచుండటను చూచి యుధిష్ఠిరుడు కర్ణును ఎలా వధించెనో తనకు వివరించుటకు వచ్చినని భావించెను. అట్లు మహారాజు గొప్ప ఆనందముతో, అర్జున, కర్ణుడు నన్ను నా రక్షకుల ఎదుట ఎంతగానో అవమానించెను. నీవు చివరకు ఆ దుష్టుడైన సూతపుత్రుని వధించినందుకు ఎంతగానో ఆనందిస్తుంటిని అని పలికెను. సోదరా, 13 సంవత్సరాలుగా నేను రాత్రిళ్ళు సరిగ్గా నిద్రింపలేకపోతుని మరియు పగళ్ళు మనస్ఫూర్తిగా దేనిని ఆనందింపలేకపోతుని. అందుకు కారణం కర్ణుని పట్ల భయము. నిజమునకు ఇన్ని సంవత్సరాలు నా హృదయం నిరంతరముగా కర్ణుని పట్ల ద్వేషముతో రగిలెను. ఇప్పుడు నీవు కర్ణుని ఎలా వధించితవో వివరముగా తెలుపుము. దానితో నేను ప్రతి పదమును ఆస్వాదించెదను అని భావోద్వేగముతో పలికెను.
అందుకు అర్జునుడు, ఓ యుధిష్ఠిరా! ఇప్పటి వరకు నేను అశ్వత్థామతో యుద్ధము చేసుటతో నాకు కర్ణుని ఎదురించుటకు సమయం లేకుండా పోయెను. నీ ఆశీస్సులు మరియు అనుమతితో తప్పక నేను ఈ రోజు కర్ణుని వధించి నీ హృదయాగ్నిని చల్లార్చెదను అని బదులిచ్చెను. కర్ణుడు ఇంకనూ జీవించియే ఉండెనని వినిన యుధిష్ఠిరుడు తీవ్ర నిరాశతో దాదాపు ఉన్మాదుడయ్యెను. తీవ్ర ఆందోళనతో అర్జునుని ఇట్లు దూషింపసాగెను. ఏమిటి? నీవు కర్ణుని చంపలేక భీముడిని ఒంటరిగా పోరాటంలో విడిచి పిరికివాడికి వలె ఇక్కడకు వచ్చితివా? అనేక సంవత్సరాలుగా అరణ్యవాసములో మేమందరము నీపై ఉంచిన ఆశలు ఫలింపలేకుండా పోయెను. ఎందుకనగా నీవు కర్ణుని ఎదిరించుటకు భయపడుతుంటివి. దేవతలు సైతము అసత్యములు పలుకుదురని తెలుస్తుండెను. ఎందుకనగా నీవు జన్మించిన 7వ రోజున ఈ బాలుడు భవిష్యత్తులో వీరోచిత కార్యాలు చేయును అని ఆకాశవాణి పలికెను. ఓ అర్జున! నీవు కర్ణునితో పోరాటకు భయపడుచున్నచో నీకంటెను ఉత్తమముగా వినియోగించు మరొకరికి నీ గాంధీవమును ఇచ్చివేయుట ఉత్తమము. నిజమునకు నీవు కుంతీ గర్భము దాల్చిన 5 నెలలకే గర్భస్రావమై బయటపడి ఉండినచో ఇప్పుడు యుద్ధమును విడిచి వచ్చిన ఈ పిరికివాడు ఉండేవాడు కాదు. అది వినిన అర్జునుడు వెంటనే యుధిష్ఠిరునిపైకి కత్తి ఎత్తెను. దానితో అందరి మనసులను ఎరిగిన శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, కత్తి ఎందుకు ఎత్తితివి అని ప్రశ్నించెను. అర్జునుడు, కృష్ణ, నా గాంధీవమును ఎవరైనా ఇతరులకు ఇమ్మని సలహా ఇచ్చినచో వారిని హతమార్చెదనని పూర్వము నేను రహస్యముగా ప్రతిజ్ఞ చేస్తిని. ఇప్పుడు యుధిష్ఠిరుని వధించి నా ప్రతిజ్ఞను నిజము చేసెదను అని పలికెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుని గట్టిగా మందలిస్తూ, నీవు గొప్ప ధర్మవేత్తగా భావిస్తుంటివి. కాని నీవు నిజధర్మమును ఎరుగలేకుంటివి. నేను ఇప్పుడు నీకు ధర్మ సూక్ష్మమును తెలిపెదను వినుము. శాస్త్రానుసారము ప్రాణమును రక్షించుకొనుటకు పలికిడి అసత్యము గొప్ప ధర్మమగును. అందులోనూ అది మహారాజు మరియు బ్రాహ్మణుడి ప్రాణాలను రక్షించు విషయములో మరింత అధిక ధర్మమగును. సత్యముకు ఫలితము చెడు అయినచో, అసత్యమునకు ఫలితము మంచి అయినచో, సత్యము పలుకుట కంటెను అసత్యం పలుకుట ఏం ఉచితము. వివాహ కాలములో స్త్రీతో ప్రసంగించు సమయములో, ఎవరికైనను ప్రాణహాని సంభవిస్తున్నట్టి సమయములో, సంపదలను కోల్పోతున్నట్టి సమయములో, బ్రాహ్మణులకు మేలు కలిగించు సమయములో అసత్యమును పలకవచ్చును. ఈ పైన తెలుపబడిన 5 సందర్భాలలోనూ అసత్యమాడుట చేత పాపము కలుగదు. ముందుగానే సత్యాసత్యాలను నిర్ధారించుకుని ఫలితములో సత్యము నెలకొనిన దానినే పాటించవలెను. కేవలం నియమమును దృష్టిలో ఉంచుకుని అసత్య రూపమైన సత్యమును పలుకరాదు. ఓ అర్జున! ఈ సందర్భములో మహాజ్ఞాని అయిన కౌశిక ఋషి విషయములో జరిగిన ఒక సంఘటనను కూడా నీకు తెలుపెదను వినుము. అయితే కౌశిక ఋషి అనేక పవిత్ర నదులు కలిసే సంగమ స్నానంలో నివసింపసాగెను. ఈ ఋషి అన్ని సందర్భాలలోనూ అన్ని స్థితులలోనూ సత్యము పలికే సత్యవాదిగా ప్రసిద్ధి చెందెను. దోపిడీ దొంగలు వెంబడించుటతో కొందరు వ్యక్తులు కౌశిక ఋషి ఉన్నట్టి ప్రదేశమును చేరుకుని అక్కడ కనిపించకుండా దాగుకొనిరి. దొంగలు వారి జాడను ఎరుగుటకు వెతుకుతూ కౌశిక ఋషిని కౌశిక ఋషిని సమీపించి వారి జాడను తెలుపవలసినదిగా కోరిరి. సత్యవాక్కు పరిపాలకుడైన ఆ ఋషి వారు వెళ్ళిన మార్గమును చూపెను. దానితో ఆ దొంగలు అటువైపునకు వెళ్లి సులభముగా వారిని కనుగొనగలిగిరి. వారిని పూర్తిగా దోచుకుని ఆ దురదృష్టవంతులను చంపివేసిరి. ఇక్కడ సత్యము కంటెను అసత్యము పలుకుట ధర్మము అయ్యేది. కాని సత్యం పలికి వారి ప్రాణాలను కోల్పోవుటకు కారణమైనందున ధర్మ సూక్ష్మము ఎరుగని కౌశిక ఋషి మరణించిన పిమ్మట నరకలోకాలను ప్రవేశించి అనేక సంవత్సరాలు అక్కడ బాధలను అనుభవించెను. అట్లే శాస్త్రమును స్వల్పముగా అభ్యసించిన వాడు అనాగరికుడు ధర్మ సూక్ష్మాలను పూర్తిగా గ్రహింపలేడు. కనుక అట్టివారు పెద్దలను సంప్రదించి సందేహాలను తీర్చుకోవలెను. అప్పుడు శ్రీకృష్ణ కుమారుడు అర్జునుడికి ఈ కథనంతటిని వివరించి, ఈ సందర్భములో వాస్తవముగా చేయదగిన కార్యమేమిటి అని అర్జునుని ప్రశ్నించెను. అందుకు అర్జునుడు, ఓ కృష్ణ, నా యుధిష్ఠిరుని వధించినచో ఈ లోకములో నేను క్షణకాలం కూడా జీవింపలేను. అందుచేత నా సందిగ్ధతకు నీవే ఏదైనా పరిష్కార మార్గమును సూచించుము. దయచేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుడుము మరియు అదే సమయంలో నా సోదరుని ప్రాణాలను రక్షించుము అని ప్రార్థించెను. అర్జున! యుధిష్ఠిర మహారాజు మిక్కిలి అలసి గాయపడి విచారముతో బాధపడుతుండెను. ఈ కారణము చేతనే అతడు నీతో అంత కఠినముగా పలికెను. నిజమునకు అతడు నిన్ను కర్ణుని సంహరించుటకు ప్రేరేపింప ప్రయత్నిస్తూ ఈ ఘోరమైన యుద్ధమును ముగింపదలచెను. ఏమైనను మర్యాదస్థుడు లోకములో గౌరవమును పొందునంత కాలమే జీవించున్నట్లుగా భావింపబడను. కనుక నీవు నీ సోదరుని స్వల్పముగా అవమానించి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకునుము. అది నీవు అతడిని గౌరవముగా మీరు అని కాకుండా ఏకవచనముతో నీవు అని సంబోధించినతో సాధ్యపడునని సూచించెను. దానితో అర్జునుడు పరుషముగా ఇట్లు పలికెను. ఓ రాజా! భీమునికి నన్ను నిందించు అధికారము కలదు. ఎందుకనగా అతడు ఎన్నడూను యుద్ధములో వెనుదీయక వేలాది యోధులను సంహరించెను. కాని నీకు నాపై అట్టి అధికారము లేదు. నిజమునకు నీవు మూర్ఖముగా
జూదమాడి పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందుటకు యుద్ధము చేయుటలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. నీ జూద వ్యసనము కారణముగా నీ సమస్త కుటుంబమును కష్టములకు గురిచేసితివి. ఏమైనను మూర్ఖముగా చేజార్చుకొనిన రాజ్యమును తిరిగి పొందుటకు మమ్ములను యుద్ధము చేయమని చెప్పుటకు నీకు ఇంకనూ ధైర్యము కలదు. అంతేకాకుండా కారణము లేకుండా నన్ను నిందించు కృతజ్ఞత లేని దుష్టుడవు నువ్వు. అర్జునుడు స్వభావరీత్యా మృదు స్వభావి కనుక అతడు ధర్మ మార్గము నుండి తొలగరాదనే భయమును కలిగి ఉండెను. అందుచేత తన జ్యేష్ఠ సోదరునితో అంత పరుషముగా మాట్లాడి తీవ్ర మనస్తాపమునకు గురయ్యెను. శోకసముద్రములో కొట్టుమిట్టాడుతూ హఠాత్తుగా తన కత్తిని పైకెత్తెను. అది చూచి ఆశ్చర్యముతో శ్రీకృష్ణ భగవానుడు అర్జున ఏమి చేయదలచితివి అని ప్రశ్నించెను. అందుకు అర్జునుడు ఇలా బదులిచ్చెను. నేను నా ప్రాణాలు తీసుకోదలచితిని. ఇట్లు హేయమైన ప్రవర్తనతో నా సహోదరుని అవమానపరచి ఇంకను తిరిగి జీవితమును కొనసాగించలేను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అర్జున నీ జ్యేష్ఠ సోదరుని వధించి వెళ్ళు నరకము కంటెను భయంకరమైన నరకముకు ఆత్మహత్య చేసుకునుట ద్వారా పొందెదవు. కనుక ఆత్మ ప్రశంస చేసుకునము. అలా చేయుటతో నీకు నీవే ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావింపబడను అని ఉపాయం తెలిపెను. ఎందుకనగా గర్వముతో మిడిసిపడుట ఆధ్యాత్మిక ఆత్మహత్య అనబడును. శ్రీకృష్ణ భగవానుడి సూచనను అనుసరించి అర్జునుడు ఆత్మప్రశంస చేసుకోసాగాను. ఓ కృష్ణ, నా నపుంసక సోదరులు మరియు మా పక్షాన గల మిత్రులందరూ వీక్షిస్తుండగా నేను ఒంటి చేతితో ఇదివరకే కౌరవులను సగభాగమును సంహరించి ఉంటిని. నేను కర్ణుని ఈ రోజు వధించి నేను వాచాలకుడను కాదు వీరుడనని నిరూపించెదను అని గంభీర ప్రతిజ్ఞ చేసెను. అట్లు పలికి అర్జునుడు తన కత్తిని తిరిగి వరలోకి దూర్చెను. తర్వాత ముకులిత హస్తాలతో సిగ్గుతో తలవంచి యుధిష్ఠిర మహారాజును తనను క్షమించవలసినదిగా అర్థించెను. అంతేకాకుండా కర్ణునితో పోరాడుటకు వెంటనే యుద్ధరంగంలోకి ప్రవేశించదనని హామీనిచ్చెను. చివరకు యుధిష్ఠిరుని పాదాలను స్పృశించి యుద్ధరంగమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను. అర్జునుడిని అనుసరిస్తూ యుధిష్ఠిరుడు నిరాశతో తనను తాను ఇట్లు నిందించుకోసాగెను. సోదరా, నేను ఎంతటి దుష్టుడను మరియు పిరికివాడిననగా నీ వంటి ఉత్తముని సాంగత్యమును పొందుటకు అనర్హుడను మరియు ఈ ప్రపంచమునకు చక్రవర్తి అయ్యేందుకు కూడా యోగ్యత లేనివాడను. కనుక ధర్మాత్ముడైన మహారాజుగా నా కపట ప్రదర్శనను కొనసాగించుట కంటెను అరణ్యమునకు వెళ్ళుటయే ఉచితమని భావిస్తుంటిని. కౌరవులను ఓడించిన పిమ్మట భీముని రాజసింహాసనాధీశుని చేసి ఈ భూప్రపంచమంతటిని పాలించున్నట్లుగా చేసేదను. అట్లు పలికి యుధిష్ఠిర మహారాజు అరణ్యములకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతని పాదముల వద్ద శిరస్సు వంచి మధుర వాక్కులతో అతడిని ఇట్లు శాంతింపజేసెను. ఓ రాజా, నేను ఆదేశించుట చేతనే అర్జునుడు నీతో కఠినముగా పలికెను. ఆ విధముగా అతడు తన గాంధీవమును ఇతరులకు ఇవ్వమని ఆ సూచించిన వారిని వధింతును అనే తన ప్రతిజ్ఞను నిలుపుకొనెను. యుధిష్ఠిరా, ఈ రోజు నిస్సందేహముగా అర్జునుడు కర్ణుడిని వధించునని నీకు నేను హామీ ఇస్తుంటిని. దయచేసి విచారింపవద్దు. మహారాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని పలుకులతో శాంతించెను. నిజమునకు అతని పాదముల వద్ద శిరస్సును వంచి ఉన్నట్టి భగవానుడు లేవనెత్తుతూ ఇట్లనెను. ప్రియమైన కృష్ణ, నేను మరియు అర్జునుడు ఇరువురము నిశ్చయముగా మూర్ఖముగా ప్రవర్తించినవి. కాని నీవు నీ ఉత్తమ సలహా చేత మా ఇరువురిని రక్షించితివి. అట్లు నీవు మరోసారి మా శాశ్వత శ్రేయోభిలాషివని నిరూపించితివి. అర్జునుడు ఇంకను తన అపరాధ ప్రవర్తనకు కలత చెందుతుండెనని గమనించిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ఓ కుంతీపుత్ర, నిరాశకు తావివ్వరాదు. నీవు నీ సోదరుని కేవలం పలుకులతో అవమానించుట కంటెను నిజముగానే వధించి ఉన్నచో ఎంతటి దుఃఖమును అనుభవించేవాడివో ఒక్కసారి ఆలోచించుము. నీవు ఇప్పుడు యుధిష్ఠిరుని పూజింపుము. తరువాత కర్ణుడిని యుద్ధములో వధించుము. అది నీ సోదరునికి గొప్ప తృప్తిని మరియు ఆనందమును కలిగించును. అర్జునుడు వెళ్లి నేలపై పడి తన తలతో యుధిష్ఠిరుని పాదాలను స్పృశించెను. కన్నీరు కారుస్తూ పదే పదే తన అపరాధమును క్షమింపవలసినదిగా ప్రార్థించెను. దానితో యుధిష్ఠిరుడు అతడిని పైకి లేవనెత్తి ఆప్యాయతతో ఆలింగనము చేసుకునడు. ఇరువురు సోదరులు కొంతసేపు బిగ్గరగా రోదించిరి. ఈ విధముగా వారు తమ తీవ్ర బాధ నుండి ఉపశమనము పొందిరి. మహారాజు యుధిష్ఠిరుడు మరొకసారి అర్జునుని ఆలింగనము చేసుకుని ఇట్లు పలికెను. అర్జున, కర్ణుని చేతిలో ఓడిన పిమ్మట నేను జీవించుటలో అర్థము లేదని గ్రహించితిని. నిజమునకు నీవు ఒకవేళ ఆ దుష్టసూతుడిని ఈ రోజు వధింపకున్నచో తప్పక నేను ఈ దుఃఖపూరితమైన జీవితమును ముగించెదను. అందుకు అర్జునుడు, యుధిష్ఠిరా, ఈ రోజు కర్ణుని వధించుటయో లేక అతని చేతిలో వధింపబడుటయో జరుగునని నేను నీకు హామీని ఇస్తుంటిని. ఇట్లు పలికి అర్జునుడు మరొకసారి యుధిష్ఠిరుని పాదాలను స్పృశించి అతని ఆశీస్సులను పొంది శ్రీకృష్ణ భగవానుడిని రథమును సిద్ధము చేయవలసినదిగా ఆదేశించెను.
అటు పిమ్మట కృష్ణార్జునులు వెంటనే కర్ణుని వైపునకు దూసుకు వెళ్ళిరి. అట్లు వెడుతూ శుభమును సూచిస్తూ అనేక పక్షులు మధురగానము చేయుటను వినిరి. అదే సమయంలో మాంసాహార పక్షులు అర్జునుని ఎదుట ఎగురుతూ త్వరలో అతని శత్రు పరాజయమును సూచిస్తుండెను. ఏమైనను కర్ణుని ఎట్లు వధింపవలనని ఆందోళనతో వెంటనే చల్లటి చెమటలు అతని శరీరమంతటా నిండిపోయిను. అతని భయాలను గ్రహించిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: అర్జున, నీవు నీ వీరోచిత కార్యాలలో వీరాగ్రేసురుడవని ఇదివరకే నిరూపించుకొంటివి. దేవతలు కూడా నిన్ను యుద్ధములో నశింప నశింప సాధ్యపడకున్న నశిం నిన్ను యుద్ధములో నశింప సాధ్యపడకున్నచో ఇక ఈ లౌకిక మానవుని గూర్చి తెలిపేదేమిటి? ఏమైనను నీవు కర్ణుని క్షణకాలము కూడా ఉపేక్షింపరాదు. అతడు నీతో సమానమే కాదు, అతడు నీకంటెను అధికుడు. అర్జున, ఇట్లు కౌరవ పక్షములో కర్ణ, శల్య, అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మ అను 5గురు ప్రముఖ వీరులు మాత్రమే మిగిలి ఉండిరి. కర్ణుని తప్పించి మిగతా వారిపై నీవు జాలిని కలిగి ఉండుట ఉచితముగా ఉండవచ్చును. కానీ కర్ణుని పట్ల మాత్రం జాలి చూపుటకు ఎట్టి కారణము లేదు. కేవలం కర్ణుని పైననే దుర్యోధనుడు ఇన్ని సంవత్సరాలుగా ఆధారపడి ఉండెను. మరియు నీ సోదరులు ఇన్ని రకాలుగా కష్టాలకు గురగుటకు కూడా అతడే మూల కారణము. కర్ణుడు విద్యార్థి దశలోని నీ పట్ల ఎల్లప్పుడూ ఎట్లు ద్వేషమును కలిగి ఉండడి వాడో మరువరాదు. ఈ కారణము చేతనే అతడు కౌరవుల పక్షమును వహించెను. జూద సమయములో అతడు నిస్సహాయురాలైన ద్రౌపది పట్ల చేసిన ఘోర అవమానాలు చెవిలో మారుమ్రోగుట లేదా? మీరు అడవులకు బయలుదేరినప్పుడు అతడు పలికిన పరుషవాక్కులు నీ చెవిలో మారుమ్రోగుట లేదా? ఈ దుష్టుడైన సూతపుత్రుడు తన పాపపు నడతకు కారణమున కొన్ని అన్ని రకాలుగా చంపబడుటకు యోగ్యుడని నీవు నిశ్చయముగా ఎరుగవలెను. పాంచాలురు కర్ణుని ద్వారా ఎలా సంహరింపబడుతుండిరో చూడుము. ఈ గొప్ప యోధులు యుద్ధమును విడిచి పారిపోవుట లేదు. ఏమైనను కర్ణుడిని ఎదుర్కొనకున్నచో అతడు త్వరలోనే పూర్తి పాండవ మరియు పాంచాల సైన్యమును నశింపజేయనుటలో ఎట్టి సందేహము లేదు. అర్జునుని క్రోధమును ప్రేరేపించుటకే శ్రీకృష్ణ కుమారుడు ఈ విధముగా కఠినముగా పలికెను. భగవానుని అట్టి పలుకులను వినిన అర్జునుని ఆందోళన తొలగిపోయెను. దానితో తన సహజ ఉత్సాహభరితమైన స్వభావముతో అర్జునుడు ఇట్లు పలికెను: హే కృష్ణ, నీవు నా రక్షకునిగా ఉన్నంత కాలము నేను తప్పక విజయమును సాధించెదనని పూర్తి విశ్వాసము కలదు. నిజమునకు శత్రువులు కేవలం నా శక్తి సామర్థ్యముల చేత నశింపబడరని, అది కేవలం నీ కృపచేతనే సాధ్యపడనని ఎరుగుదును. మరోవైపు యుద్ధము కౌరవ పాండవుల సేనల నడుమ తీవ్రస్థాయిలో జరుగుతుండగా ఒక్కసారిగా ఉత్తమోజుడు కర్ణుని కుమారుడైన సూరసేనుని తలను ఛేదించెను. అప్పుడు భీముడు ధృతరాష్ట్రులను హతమార్చవలెనని తీవ్రవాంఛతో సారథిని కౌరవసేన నడుమకు తీసుకువెళ్లవలసినదిగా ఆదేశించెను. భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకుపోతూ అనేక సైనికులను హతమార్చసాగెను. తరువాత భీముడు తమ సారథిని తమ రథసారథి వైపునకు తిరిగి ఇట్లు అనెను: విశోక, నా వద్ద మిగిలి ఉన్నట్టి ఆయుధాల సంఖ్య చెప్పుము. అర్జునుడు ఇంకనూ తిరిగి రాలేదు. యుధిష్ఠిరుడు మరణించనేమోనని నాకు భయము కలుగుతున్నది. ఒకవేళ అదే జరిగితే కౌరవ సైన్యమంతటిని నాశనము చేసి భరింపశక్యము కాని ఈ బాధ నుండి ఉపశమనమును పొందెదను. అదొక్కటే మార్గము. విశోకుడు బదులిస్తూ, భీమా, నీ వద్ద ఇంకను 60,000 సాధారణ బాణాలు, 20,000 తీక్షణ బాణాలు, 20,000 విశాలమైన తలలు గల బాణాలను కలిగి ఉంటివి. అంతేకాకుండా వేలాది గదలు, కత్తులు, చక్రములు, బల్లెములు మరియు ఇతర అటువంటి అనేక ఆయుధాలు కూడా కలవు. అదే సమయంలో అర్జునుడు అనేక కౌరవ సైనికులను సంహరిస్తూ వస్తుండటను భీముడు గమనించెను. విశోకుడు భీమునికి అర్జునుడిని చూపగా భీముడు ఇట్లనెను: ఇట్ల సంతోషకర వార్తను వినిపించినందుకు 14 గ్రామాలు మరియు అపార సంపదలతో నిన్ను సత్కరించెదను. కౌరవ సేన తమపై దూసుకు వస్తున్నట్టి అర్జునుడిని ఎదుర్కొనుటకు ప్రయత్నించినను అర్జునుడి వేలాది సంఖ్యలో వారిని హతమార్చసాగెను. అర్జునుని చూచిన పిమ్మట భీముడు రెట్టింపు ఉత్సాహముతో పోరాడసాగెను. అది చూచి కౌరవ సైన్యమంతయు పారిపోసాగెను. దానితో దుర్యోధనుడు భీమునిపై భారీ దాడికి ఆదేశించెను. దానితో 10,000 ఏనుగులు, 100 రథిక యోధులు మరియు అనేక వేలాది పదాతి సైనికులు భీముని చేతిలో వధింపబడిరి. తరువాత దుర్యోధనుడు శకుని మరియు తన సోదరులను భీమునిపైకి పంపగా గాంధార రాజు ఒక తీక్షణమైన బాణముతో భీముని ఎదపై ఎడమ భాగంలో తీవ్రముగా బాధించెను. ప్రతీకారంతో భీముడు కోపముగా శకుని విల్లును విరిచివేయగా శకుని మరో విల్లును అందుకొని భీముని ధ్వజమును మరియు రాజఛత్రమును క్రూలద్రోసెను. ఆ సమయములో భీముడు ప్రతీకారముతో ఒక బల్లెమును విసిరెను. అది శకుని రథములో పడిపోగా దానిని శకుని తిరిగి భీమునిపైకి బలముగా విసిరెను. అది భీముని ఎడమ భుజములో గుచ్చుకొనెను. ఈ అద్భుత పరాక్రమమును కౌరవులందరూ హర్షధ్వానాలు చేసిరి.
దీనిని సహించని భీముడు మరొక విల్లును అందుకుని శకుని అశ్వాలను మరియు సారథిని వధించెను. రథంపై నుండి నేలకు దూకిన శకుని నేలపై నుండి అనేక బాణాలను కురిపించసాగెను. భీముడు తన బాణముతో శకునిని తీవ్రముగా గాయపరచుటతో అతడు దాదాపు ప్రాణాలను కోల్పోయినట్లుగా నేలపడిపోయెను. ఆ సమయంలో దుర్యోధనుడు వెంటనే వచ్చి శకునిని తన రథములో తీసుకుని దూరముగా వెళ్ళిపోయెను. నాయకుడు లేని కౌరవ సైన్యము ధైర్యమును కోల్పోయి యుద్ధరంగము నుండి వెనుదిరగసాగెను. మరోవైపు కర్ణుడు తన బాణాలతో పాంచాల సైనికులను సంహరిస్తూనే తనను బాధిస్తూ నిలువరింప ప్రయత్నిస్తున్నట్టే పాండవ యోధులను దండింపసాగెను. అంతేకాకుండా కర్ణుని సంరక్షణలో దుర్యోధనుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, కృతవర్మ మరియు ఇతర శత్రు సైన్యములోని వారందరినీ అసంఖ్యాకముగా సంహరించసాగెను. చివరకు అర్జునుడు కర్ణుడిని చూచి అతడు శ్రీకృష్ణ భగవానుని వెంటనే సమీపింపవలసినదిగా అర్థించెను. అర్జునుడు వేగముగా తమ వైపునకు దూసుకు వస్తుండటను శల్యుడు కర్ణునికి చూపెను. ఈసారి కర్ణుని గొప్పగా ప్రశంసిస్తూ అర్జునునితో పోరాడవలసినదిగా ఉత్సాహపరచెను. దీనిని చూచిన ఆశ్చర్యము పొందిన కర్ణుడు, శల్య, ఇప్పుడు నీవు సరియైన మానసిక స్థితిలో ఉన్నట్లుగా అగుపిస్తుండెను. నీ పలుకులు మిక్కిలి ఆమోదకరములు. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు కీర్తింపబడుటకు మిక్కిలి యోగ్యులని అంగీకరింపక తప్పదు. శ్రీకృష్ణ భగవానుడు స్వయం శ్రీవిష్ణువు. అధిక సంఖ్యలో కౌరవసేన ఒకటి అర్జునుడిని ఎదిరించుటకు ముందుకు వచ్చెను. భీముడు అర్జునుని సహాయముకు వచ్చుటతో ఆ ఇరువురు సోదరులు వారందరినీ నిర్మూలించిరి. అటు పిమ్మట భీముడు ఒక్కడే గద చేతితో పట్టుకుని పాదచారుడై వేలాది కౌరవ సైనికులను తుదముట్టింపసాగెను. భీముడు తిరిగి తన రథమును అధిరోహింపగా అర్జునుడు వెంటనే కర్ణుని వైపునకు దూసుకు వెళ్ళెను. మరోవైపు కర్ణుడు పాంచాల సైన్యమును సంహరిస్తుండగా సాత్విక కర్ణుని కళ్ళ ఎదుటనే అతని కుమారుడైన ప్రసేనుడిని వధించి వేసెను. ఆ సమయంలో కర్ణుడి తీవ్ర బాధకు గురి అయ్యెను. అందుకు ప్రతీకారముగా దృష్టద్యుమ్నుని పుత్రుని ఒకడిని హతమార్చెను. అది చూచిన శ్రీకృష్ణ కుమారుడు ఆలస్యము చేయకుండా కర్ణునిపై దాడి చేయమని అర్జునుడిని కోరెను. దుశ్శాసనుడు భీముని వైపునకు దూసుకువెళ్లగా వాయుపుత్రుడు వెంటనే అతని విల్లును విరిచివేసెను. తరువాత భీముడు అతని నుదుటిని బాణముతో తీవ్రముగా గాయపరిచి అతని సారథి తలను ఛేదించెను. సారథి లేకపోవడంతో దుశ్శాసనుడు తన రథపగ్గాలను పట్టుకుని రథమును నియంత్రింపసాగెను. దుశ్శాసనుడు మరొక విల్లును అందుకుని ఒక శక్తివంతమైన బాణముతో భీముని తీవ్రముగా బాధిస్తూ అతని రథములో పడిపోనట్లుగా చేసెను. భీముడు త్వరలోనే స్వస్థుడై మరొక విల్లును అందుకునగా దుశ్శాసనుడు దానిని కూడా విరిచి తన బాణాలతో భీముని మరింత అధికముగా గాయపరచసాగెను. దానితో క్రోధితుడైన భీముడు దుశ్శాసనునిపై ఒక భయంకరమైన బల్లెమును విసరెను. దానిని కూడా దుశ్శాసనుడు తన బదిబాణములతో ఖండించెను. దానితో భీముడు రోషముతో తన భయంకరమైన గదను తిప్పి అతనిపైకి విసరెను. ఆ గద అతని కవచమును ఛేదించి తీవ్ర బాధను కలిగించెను. దానితో కంపిస్తూ దుశ్శాసనుడు క్రింద పడిపోయెను. పిమ్మట భీముడు భయంకరముగా నవ్వుతూ తన రథముపై నుండి దూకి దుశ్శాసనుడు పడిపోయిన ప్రదేశమునకు పరిగెత్తెను. భీముడు తన భయంకరమైన కత్తిని గాలిలోకి పైకెత్తి ముందుగా తన కాలును దుశ్శాసనుని గొంతుపై పెట్టెను. పిమ్మట తన వాడి అయిన గోళ్లతో దుశ్శాసనుని ఎదను చీల్చెను. ఆ గాయము నుండి ఉప్పొంగిన వేడి రక్తమును త్రాగసాగెను. ఇలా తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న భీముడు జీవము లేని దుశ్శాసనుని శరీరమును బలముగా నేలపైకి విసిరెను. తన కత్తితో అతని తలను నరికివేసెను. తరువాత అతడు తన ప్రతిజ్ఞ సత్యమని నిరూపించుకున్నట్టుకు పదే పదే దుశ్శాసనుని రక్తమును త్రాగసాగెను. తరువాత ఆ శవముతో ఇట్లు ప్రకటించెను: దుశ్శాసన, నీ రక్తము పాలు, తేనె మరియు అమృతము కంటెను గొప్ప రుచికరముగా ఉండెను. దుశ్శాసనుడు భయముతో కంపిస్తుండెను. భీముడు క్రోధావేశముతో అతని గుండెలపై ఎక్కి కూర్చుని తన 2 చేతులతో ద్రౌపది జుట్టును పట్టుకుని ఈడ్చిన కుడి చేతిని విరిచివేసెను. కౌరవ యోధులు భీముడు దుశ్శాసనుని రక్తము త్రాగుటను చూచి భయముతో ఉన్మాదులైరి. కొందరు జ్వరావస్థతో అన్ని దిక్కులకు పరిగెత్తుతుండగా మరికొందరు నిశ్చేష్టులై నేలపడి స్పృహ కోల్పోయిరి. కర్ణుని కుమారుడు చిత్రసేనుడు భయముతో ఇతర కౌరవ యోధులతో కూడి పరిగెత్తుతుండగా అది చూచి యుధిష్ఠిరుడు వాడి అయిన బాణముతో అతని తలను ఛేదించెను. అప్పుడు 10 మంది కౌరవులు ప్రతీకారము తేజలిచి తమ ధైర్యమంతటిని కూడగట్టుకుని పగతో భీమునిపైకి దూసుకు వెళ్ళగా భీముడు వెంటనే 10 విశాల తలలు గల బాణాలను సంధించి వారి తలను ఛేదించెను. అది చూచిన కర్ణుని హృదయంలో గొప్ప భయము ప్రవేశించెను. భీముని చూచి భయపడుతున్న కర్ణునితో శల్యుడు, ఓ వీరుడా, దుర్యోధనుడు అతని సోదరుని మృతితో అఘాతమును పొంది ఉండెను. మన యోధులు ఎందరో అతనిని శాంతపరుస్తుండిరి. ఇప్పుడు అర్జునుడు సమీపిస్తున్నట చేత నీవు అతనితో ధైర్యముగా పోరాడవలను. కేవలం నీ పైననే ప్రస్తుతం కౌరవులందరూ ఆధారపడి ఉండిరి అని ధైర్యము చెప్పెను. అదే సమయంలో
కర్ణుని వీరకుమారుడైన వృషసేనుడు ధైర్యముగా భీమునిపైకి దూసుకువెళ్ళెను. నకులుడు అతడిని అడ్డగించి అతని విల్లును విరిచెను. దానితో మరో విల్లును అందుకుని దుశ్శాసనుని మృతికి క్రోధితుడై వీరోచితముగా పోరాడసాగెను. వృషసేనుడు నకులుని అశ్వాలను వధింపగా మాద్రిపుత్రుడు కత్తి డాలును చేపట్టి తన రథములో నుండి కిందకు దూకెను. నకులుడు కత్తి చేతపట్టి యుద్ధక్షేత్రంలో తిరుగాడుతూ 2000 అశ్వాలను మరియు అశ్వికలను సంహరించెను. చివరకు వృషసేనుడు నకులుని డాలును ముక్కలు చేయగా అడ్డుకున్నట్టుకు డాలు లేకుండుటతో అతడి కత్తిని విరిచి మరో బాణముతో అతని ఎదలో గాయపరచెను. నకులుడు వెంటనే భీముని రథములోకి దూకగా అర్జునుడు సమీపంలోనే ఉండుటతో వృషసేనుడు ఆ ముగ్గురు పాండవ యోధులను కూడా ఎదిరించసాగెను. అప్పుడు భీముడు మరియు నకులుడు వెంటనే అతడిని సంహరించమని అర్జునుడిని కోరెను. దానితో వారి కోరికను మన్నించి అర్జునుడు అతని వైపునకు తిరిగెను. నకులుడి సహాయార్థం అనేక పాండవ యోధులు వచ్చుటతో అది చూచి కౌరవ యోధులు కూడా అక్కడకు చేరుకునగా భయంకరమైన పోరు చోటు చేసుకునను. వృషసేనుడు అద్భుత విలువిద్య నైపుణ్యమును ప్రదర్శిస్తూ భీముని, అర్జునుని మరియు శ్రీకృష్ణ భగవానుని అనేక బాణాలతో బాధింపసాగెను. కానీ అతని సాహస కృత్యమే అతని సమాప్తికి కారణమయ్యెను. దానితో అది చూచిన అర్జునుడు అతడిని వధింప నిశ్చయించుకునను. అర్జునుడు భయంకరముగా నవ్వుతూ ఒక్కసారిగా ఇలా ప్రకటించెను. కర్ణా, కౌరవ వీరుల కళ్ళ ఎదుటనే నీ ప్రియకుమారుని వధను చూడుము. నిర్జన ప్రదేశములో అభిమన్యుని మీరందరూ ఊకుమ్మడిగా వధించుటకు ప్రతీకారముగా నీ కుమారుని వధించిన పిమ్మట ఓ దుష్టమైన సూతపుత్రుడా, నిన్ను కూడా యమపురికి ఈ రోజు పంపెదను. ఇలా ప్రతిజ్ఞ చేసి అర్జునుడు వృషసేనుని తీవ్రముగా 10 బాణాలతో బాధిస్తూ అల్లాడునట్లుగా చేసెను. తరువాత మరో 4 బాణాలతో అతని విల్లును విరిచి అతని భుజాలను మరియు తలను ఛేదించెను. తన కుమారుని కిరాతక వధను కళ్ళారా చూచిన కర్ణుడు బాధతో రగిలిపోతూ ఉన్మాదిక వలె అర్జునుని వైపునకు దూసుకు వెళ్ళెను. అతడు ముందుకు దూసుకు వెడుతుండగా, ఓ అర్జున, నీవు ఎంతో జాగ్రత్తగా ఉండవలను అని శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరించెను. కాని అర్జునుడు ఇట్లు బదిలిచ్చెను. హే కృష్ణ, నీవు నాతో ఉన్నందున నేను విజయం పట్ల విశ్వాసమును కలిగి ఉంటిని. నన్ను త్వరగా దూసుకువస్తున్నట్టి కర్ణుని వైపునకు తీసుకువెళ్ళము. దానితో నేను ఎట్టి ఆలస్యము లేకుండా అతడిని వధించెదను అని పలికెను. అటు పిమ్మట కర్ణుడు మరియు అర్జునుడు పోరాటమునకు సిద్ధమవ్వగా ఆ సమయములో ఇరుపక్షాలలోని యోధులు తమ తమ శంఖాలను పూరించి వారి వారి వీరులను ఉత్సాహపరిచిరి. ఇరుపక్షాలలో ఎవరు విజయము సాధించెదరో ఎవరును నిర్ధారించుకోలేకుండిరి. ఎందుకనగా కర్ణుడు మరియు అర్జునుడు ఇరువురును మహారథులు. ధార్తరాష్ట్రుడు కర్ణునికి సహాయముగా చుట్టూ చేరడి. అటు ధృష్టద్యుమ్నునితో కూడి పాండవులు అర్జునుని సహాయమునకు వచ్చిరి. ఆకాశములో దేవతలందరూ ఎవరు విజయం సాధించెదరన్న విషయములో తమ తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తపరచసాగిరి. అట్లు వారు తమలో తాము వాదించుకుంటూ నక్షత్రాలు, అసురులు, గుహ్యకులు, రాక్షసులు, ఆదిత్యులు, వైశ్యులు, శూద్రులు, సూతులు, పిశాచులు, ప్రేతాత్మలు, కుక్కలు మరియు వికృతమైన సముద్రజీవులు కర్ణుని పక్షమును చేరిరి. మరోవైపు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు రాజర్షులు, గంధర్వులు అందరూ అర్జునుని పక్షమును చేరిరి. బ్రహ్మదేవుడు మరియు శివుడు గొప్ప ఋషులతో కూడి ఆకాశములో ప్రత్యక్షమయ్యెను. ఈ సమయములో ఇంద్రుడు అర్జునుని విజయమును గట్టిగా ఆకాంక్షించెను. దానిని వినిన సూర్యుడు కర్ణుడే విజయమును సాధించునని విశ్వాసమును వ్యక్తపరచెను. ఆ విధముగా ఇంద్రుడు మరియు సూర్యుడి నడుమ వారి శ్రీపుత్రుల యోగ్యతల విషయములో వాగ్వివాదములు తీవ్రమయ్యెను. ఇంద్రుడు బ్రహ్మదేవుని సమీపించి ఇట్లు ప్రార్థించెను. ఓ పితామహ, ఇరువురు కృష్ణులు ఎన్నడను నశింపరను, నీ వాక్కు సత్యమై నిలుచుగాక. బ్రహ్మదేవుడు అందుకు ఇట్లు బదులిచ్చెను. ఇంద్రా, అర్జునుని విజయము తప్పదని విశ్వసింపము. కర్ణుడు దానముల పక్షాన పోరాడుతుండట చేత అతడు అపజయమును పొందుట ఉచితము. కృష్ణార్జునుడు స్వయం నరనారాయణ ఋషులైనందున వారు విధినిర్దేశ ప్రభావములకు అతీతులు. నిజమునకు వారు ఈ భౌతిక మరియు ఆధ్యాత్మిక సృష్టిలకే కాకుండా అందులో జీవులన్నింటికి సృష్టికర్తలకుట చేత ఎవరును వారిపై లేశమాత్ర ప్రభావమును కూడా చూపగల శక్తివంతులు కారు. కర్ణుడు నిశ్చయముగా గొప్ప వీరుడు. అందుచేత అతని మరణానంతరము అత్యున్నత స్థితికి అర్హుడు. ఇప్పటికి దేవతల ఉద్దేశమును నెరవేర్చుటలో అర్జునుడు వారికి సాధన వస్తువుగా నడుచుకున్నట చేత తప్పక విజయమును అతడినే వరించును. ఇట్టి ప్రామాణిక వాక్యాలను బ్రహ్మదేవుని నుండి వినిన దేవతలందరూ ఆనందముగా సంగీత వాద్యాలను వాయిస్తూ కురుక్షేత్ర రణరంగంపై సువాసన భరితమైన పూలవృష్టిని కురిపించిరి. ఆ ఇరువురు వీరులు ఒకరినొకరు ఎదుర్కొనగా హఠాత్తుగా హనుమంతుడు అర్జునుని ధ్వజంపై నుండి క్రిందకు దిగి కర్ణుని ధ్వజంపై గల ఏనుగును తన వాడి అయిన గోళ్లతో రక్కుతూ దంతాలతో దాడి చేసెను. 2 ధ్వజాల నడుమ భయంకర పోరు కొనసాగక కర్ణుడు మరియు అర్జునుడు, శల్యుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు ఒకరినొకరు ఆగ్రహముగా చూచుకొనిరి. శ్రీకృష్ణ భగవానుడి శక్తివంతమైన తీవ్రమైన తదేక దృష్టి నుండి శల్యుడు తన కన్నులను ఓటమితో త్రిప్పుకొనగా కర్ణుని విషయములో అట్లే జరిగెను.
కర్ణుడు ఇట్లు ప్రశ్నించెను. శల్యా, ఒకవేళ నేను ఈ యుద్ధములో మరణిస్తే నీవు ఏమి చేసెదవు? అందుకు శల్యుడు ఇట్లు బదులిచ్చెను. కర్ణా, నేను నా రథమును అధిరోహించి కృష్ణార్జునుడు ఇరువురిని సంహరించెదను. అర్జునుడు కూడా అదే ప్రశ్నను శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నింపగా అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. అర్జున, సూర్యుడు ఒకరోజు గతి తప్పవచ్చును, భూమి అణువులుగా బ్రద్దలు కావచ్చును, లేక అగ్ని చల్లబడవచ్చును. కాని కర్ణుడు ఎన్నడును నిన్ను సంహరింపలేడు. ఏమైనను ఒకవేళ నీవు సంహరింపబడినట్లుగా భావించినచో నేను నా ఒట్టి చేతులతోనే ముందు కర్ణుని మరియు శల్యుని హతమార్చి చివరకు ఈ సృష్టినంతటినీ నా క్రోధముతో నాశనము చేసేదను. అటు పిమ్మట ఇరుపక్షాల నడుమ భీకర పూర్వకం ఆరంభమయ్యెను. ఇరుపక్షాలు నరమేధను సృష్టింపదలచగా కర్ణుడు మరియు అర్జునుడు తమ బాణాలతో ఆకాశమంతటిని కప్పివేయుటతో సర్వత్రా అంధకారం అలుముకొనెను. కొంత సమయం పిమ్మట కర్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యాస్త్రాలను ఆవాహన చేయసాగెను. దానితో ఇరుపక్షాలలోని యోధులు అసంఖ్యాకములుగా సంహరింపబడుతుండటతో పడుతుండటతో ఇరుపక్షాలలోని సైన్యము దూరముగా పారిపోసాగిరి. దుర్యోధనుడు, అశ్వత్థామ, కృప, కృతవర్మ మరియు శకుని తమ తమ స్థానాలలో నిలువగా అర్జునునిపై తమ బాణాలను సంధింపసాగిరి. దానితో అర్జునుడు ఈ 5గురు యోధుల వైపునకు తిరిగి వెంటనే వారందరి అశ్వాలను వధించి వారి రథాలను ముక్కలు ముక్కలు చేసెను. తరువాత యవ్వన వీరులు తండాలుగా అర్జునునిపై దాడి చేయగా ఎట్టి శ్రమ లేకుండా వారందరి ఆయుధాలను భగ్నపరచి చివరికి వారి తలలను కూడా ఛేదించెను. దేవతలు అర్జునుని అద్భుత పరాక్రమమును హర్షిస్తూ అతని తలపై పుష్పవృష్టిని కురిపిస్తూ ప్రశంసించిరి. యుద్ధక్షేత్రంలో జరుగుతున్నట్టు మారణకాండను చూస్తూ మిక్కిలి విచారంతో కృంగిపోయిన అశ్వత్థామ దుర్యోధనుని సమీపించి ఇట్లు వేడుకొనెను. ఓ రాజా, దయచేసి పాండవులతో సంధి చేసుకుని ఈ భయంకరమైన మారణకాండను అంతమొందించుము. నీవు నాకు అనుమతిచ్చినచో నేను వెంటనే వెళ్లి కర్ణుని మరియు అర్జునుని నడుమ పోరును నిలిపివేసెదను. దానితో జీవించి ఉన్నట్టి యోధులు తమ గృహాలకు తిరిగి చేరుకొనవచ్చును. అంతేకాకుండా నీవు యుధిష్ఠిరునితో ఈ భూలోకాధిపత్యమును పంచుకొనుము. అశ్వత్థామ అభ్యర్థనను వినిన దుర్యోధనుడు దీర్ఘాలోచన పిమ్మట ఇట్లు బదులిచ్చెను. అశ్వత్థామ, పాండవులతో సంధి చేసుకున్నట నాకు ఇప్పుడు సాధ్యపడదు. ఎందుకనగా నా సోదరుడు దుశ్శాసనుడిని భీముడు అతి కిరాతముగా చంపుటను నేను ఎన్నటికీ క్షమించలేను. అట్లే పాండవులు కూడా వారి పట్ల నేను చేసిన అన్యాయాలను వారెన్నటికీ మరిచిపోలేరని నా అభిప్రాయము. ఓ అశ్వత్థామ, భయపడి ధైర్యమును కోల్పోకము. కర్ణుడు త్వరలోనే అర్జునుని సంహరించునని నేను ఇప్పుడు నీకు హామీ ఇచ్చెదను. మరోవైపు ఇరువురు ప్రముఖ విల్లుకాండ్రు శరవృష్టిని కురిపించుకోసాగిరి. అర్జునుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించుటతో అది ఆకాశమంతటిని గొప్ప ప్రకాశముతో నింపివేసెను. తరువాత కర్ణుడు వరుణాస్త్రమును ఆవాహన చేయుటతో అది మేఘాలను సృష్టించి ధారాపాతముగా వర్షమును కురిపించి అగ్నిని చల్లార్చెను. అర్జునుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి మేఘాలను పారద్రోలిన పిమ్మట ఇంద్రుడికి ఇష్టమైన అస్త్రమును ప్రయోగించుటతో అది గాంధీవము నుండి వేలాది బాణములు వెలువడినట్లుగా చేసెను. శరీరమంతటా బాణములు గుచ్చుకొనగా కర్ణుడు భార్గవాస్త్రమును ప్రయోగించి ఐంద్రాస్త్రమును ఎదిరించి అదే సమయములో అనేక ప్రముఖ పాంచాల యోధులను హతమార్చెను. అది చూచి కోపోద్రిక్తుడైన భీముడు తమ సోదరుని గట్టిగా మందలిస్తూ ఇట్టనెను. అర్జున, నీ సమక్షంలోనే ఈ ప్రముఖ వీరులందరూ వధింపబడుటకు ఎలా అంగీకరిస్తుంటివి? కర్ణుడు ద్రౌపదిని ఎలా అవమానపరిచెనో స్మరింపుము. నీ ఉదాసీనతను విడనాడి వెంటనే ఎట్టి ఆలస్యం లేకుండా కర్ణుని వధించుము. తరువాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో, మిత్రమా, నీవు ఇప్పుడు నీ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శింపవలను. నీవు కావాలనుకున్నచో నా సుదర్శన చక్ర సహాయమును తీసుకునము అని పలికెను. కొన్ని క్షణముల పిమ్మట తాను ఈ లోకములో అవతరించుటకు గల ఉద్దేశమును పరిగణిస్తూ అర్జునుడు ఇట్లు బదులిచ్చెను. హే కృష్ణ, నీ అనుమతితో మరియు శివబ్రహ్మాదుల ఆశీస్సులతో నేను ఇప్పుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెదను. అట్లు పలికి అర్జునుడు శివుడు మరియు బ్రహ్మదేవతలకు ప్రణమిల్లి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కర్ణుడు తన బ్రహ్మాస్త్రముతో అర్జునుని బ్రహ్మాస్త్రమును అతని విల్లు నుండి విడిబడిన మునుపే తటిస్థీకరించెను. ఆ సమయములో భీముడు మరింత క్రోధముగా మరొక బ్రహ్మాస్త్రమును సంధింపవలసినదిగా కోరెను. అర్జునుడు మరో బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా ఆ అస్త్రమును చేత కర్ణుని రథము అసంఖ్యాక బాణాలతో ఆవరింపబడి అదే సమయంలో అది వేలాది కౌరవ సైనికులను కూడా వధించివేసెను. ఏమైనను కర్ణుడు ఏమాత్రము చెలింపకుండా తమ అనేక తీక్షణ బాణాలతో శ్రీకృష్ణ భగవానుని, అర్జునుని మరియు భీముని బాధింపసాగెను. అందుకు అర్జునుడు కూడా ఆగ్రహముగా కర్ణుడిని తన అనేక బాణాలతో తీవ్రముగా గాయపరుస్తూనే 400 ఏనుగులు, 800 రథయోధులు, 1000 అశ్వికదళ యోధులు, 8,000 పదాతి సైనికులను హతమార్చెను. కాని కర్ణుడు కూడా అట్లే పాండవ సైనికులను హతమార్చసాగెను. ఇదే సమయంలో యుధిష్ఠిరుడు తన గాయాలను ఔషధులతో మరియు మంత్రాలతో నయము చేసుకుని తిరిగి రణరంగంలోకి ప్రవేశించెను. అర్జునుడు తన వింటినారిని బలముగా లాగి జ్వరపీడితునికి వలె తానే త్రెంచెను. దానిని తిరిగి బంధించుటకు ఎంతగానో కష్టపడసాగెను. కర్ణుడు అర్జునుని 100 బాణాలతో మరియు శ్రీకృష్ణ భగవానుని 60 బాణాలతో గాయపరచెను. చివరకు తన వింటినారిని తిరిగి సంధించి కర్ణునిపై పోరాడుతుండగా కర్ణుడు ఒక్కసారిగా 5 బాణాలను శ్రీకృష్ణ భగవానుని పైకి సంధించుటతో అవి అతని కవచములో నుండి
అతని కవచముల నుండి వెలువడి భూమిలోకి నాటుకొనెను. నిజమునకు ఈ బాణాలు 5 సర్పాలు. కాండవ దహన సమయములో అశ్వసేనుని తల్లిని అర్జునుడు సంహరింపగా దానికి నేడు అవి అట్లు ప్రతీకారము చేస్తురు. ఇలా శ్రీకృష్ణ భగవానుడి శరీరమును గాయపరుస్తూ ఆ సర్పాలు భూమిలోకి ప్రవేశించి పాతాళ లోకాలను చేరెను. అక్కడ భోగవతి నదిలో స్నానమాచరించి కర్ణుని అమూలపొతిని తిరిగి చేరుకొనెడు. కర్ణుడు శ్రీకృష్ణ భగవానుని గాయపరచుటను చూచిన అర్జునుడు క్రోధముతో బాణాలను విసిరి ప్రతి ఒక్క సర్పమును 3 ముక్కలు చేసెను. తరువాత కర్ణుని తీవ్రముగా గాయపరచుటతో అతడు తీవ్రముగా కంపింపసాగెను. కర్ణుడు కర్ణుడు నిలుచుండుటకు ప్రయత్నిస్తుండగా అర్జునుడు తన దివ్యాస్త్రముతో సూతవీరునికి సహాయము చేస్తున్నట్టి 2000 మంది ప్రధాన రథిక యోధులను వధించెను. కర్ణుని రక్షిస్తున్నట్టి మిగతా వీరులు అతడిని విడిచి భయముతో పారిపోయిరి. ఎవరి సహాయము లేకుండా ఒంటరిగా పోరాడవలసి వచ్చినను కర్ణుడు ఏమాత్రమూ చలించలేదు. బాధ నుండి తేరుకున్న కర్ణుడు అర్జునుని వైపునకు దూసుకువెడుతూ అదే సమయంలో పాండవ యోధులు ప్రయోగిస్తున్నట్టు దివ్యాస్త్రాలను తటస్థీకరిస్తుండెను. తరువాత కర్ణుడు మరియు అర్జునుడు భీకర పోరాను కొనసాగించిరి. కొన్నిసార్లు ఒకరు పై చేయిని సాధింపగా మరికొన్నిసార్లు మరొకరు పై చేయిని సాధింపసాగిరి. అశ్వసేన సర్పము బాణరూపములో కర్ణుని అశ్వసేన అశ్వసేన సర్పం బాణరూపములో కర్ణుని అమ్ములు పొదిలో ప్రవేశించెను. అతని తల్లి వధింపబడిన నాటి నుండి అర్జునుని పట్ల ద్వేషముతో అశ్వసేనుడు పాతాళ లోకాలలో నివసించసాగెను. ప్రతీకారం కొరకు అతడు ఇట్లు యుద్ధరంగములో ప్రవేశించెను. కర్ణుడు మరియు అర్జునుడు తమ నిరంతర శరవృష్టితో ఆకాశమంతటిని కప్పివేయగా అప్సరసల వారిపై పన్నీరును చిలకరిస్తూ మృదువుగా వింజామరలను వీచసాగిరి. ఇంద్రుడు మరియు సూర్యుడు కూడా తమ పుత్రుల ముఖాలను మృదువుగా చేతులతో తడుముతూ పునరుత్తేజితులను చేసిరి. అర్జునుని వధింపదలచి ఎంతో కాలముగా తాను పూజిస్తున్నట్టు దివ్యాస్త్రాన్ని కర్ణుడు స్మరించెను. అర్జునుడిని మరే ఇతర విధముగా వధించుట సాధ్యపడదని గ్రహించిన కర్ణుడు యోగిక శక్తితో అశ్వసేనుడు ప్రవేశించిన ఆ దివ్యాస్త్రమును తన చేతుల్లోకి తీసుకునెను. కర్ణుడు ఆ దివ్యాస్త్రమును తన వింటినారిపై సంధించుటతో తోకచుక్కలు ఉరుములు నేలరారుతూ అన్ని దిక్కులు మండుతున్నట్లుగా అగుపించెను. దేవతలు ఈ భయంకర బాణమును చూచి ఆహాకారాలు చేయసాగిరి. ఈ సమయములో శల్యుడు కన్నా ఈ బాణము అర్జునుని శిరస్సును ఖండింపకపోవచ్చును. మరొక బాణమును ఎంచుకొనుట ఉత్తమము అనెను. అందుకు కర్ణుడు ఇట్లు బదిలిచ్చెను. శల్యా, ఒక బాణమును 2 సార్లు ప్రయోగించనని ప్రతిజ్ఞ చేసి ఉంటిని. అందుచేత నేను దీనిని వెనక్కు తీసుకునలేను. కర్ణుడు ఆ భయంకర వస్త్రమును సంధిస్తూ అర్జున, నీవు ఇప్పుడు చచ్చితివి అని బిగ్గరగా పలికెను. ఆ బాణము ప్రకాశమానమై ఆకాశము నుండి దూసుకు వస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు వెంటనే రథమును తన కాలితో గట్టిగా క్రిందకు అదిమెను. దానితో రథము కొంత నేలలోకి చొచ్చుకుపోయెను. దానితో అర్జునుని అశ్వాలు వాటి మోకాళ్లపై కూలబడిపోయెను. కర్ణుడు విడిచిన ఆ బాణము అర్జునుని కిరీటమును క్రిందకు పడత్రోసెను. ఈ దివ్య కిరీటము ముత్యాలు మరియు పగడములతో పొదగబడి ఉండెను. బ్రహ్మ తన తపోశక్తితో ఇంద్రుని కొరకు ఈ కిరీటమును రూపొందించెను. దానిని తరువాత ఇంద్రుడు తన కుమారుడు అర్జునునికి బహూకరించెను. కర్ణుడి దివ్యాస్త్రము ఆ అద్భుత కిరీటమును అణువులుగా ధ్వంసము చేసెను. దానితో అర్జునుడు తన జుట్టును ఒక తెల్లటి వస్త్రమును తలపాగాగా బంధించుకొనెను. అశ్వసేనుడు తిరిగి కర్ణుని చేరి ఇట్లు ప్రార్థించెను. ఓ వీరుడా, తిరిగి మరొకసారి నన్ను ప్రయోగించుము. నేను అతడిని నాశనము చేసెదను. కర్ణుడు అశ్వసేనుడు తన బాణములో ప్రవేశించిన విషయము నెరుగడు. అతడు ఆ విధముగా పలుకుటతో కర్ణుడు ఆ సర్పము యొక్క పరిచయమును అడిగెను. అందుకు సమాధానముగా అశ్వసేనుడు ఎలా అర్జునుడు తన తల్లిని చంపినది వివరించి తిరిగి ఇట్లు అర్థించెను. కర్ణ, దయచేసి ఎట్టి ఆలస్యము లేకుండా నన్ను నీ వింటినారిపై సంధించి విడువుము. నేను అర్జునుని హతమార్చెదను. నేను ఈ అవకాశము కొరకు అనేక సంవత్సరాలుగా వేచి ఉంటిని. అందుకు కర్ణుడు ఇట్లు బదిలిచ్చెను. ఓ నాగరాజా, నేను ఒకరి సహాయమును తీసుకుని విజయమును సాధింపదలుచుకోలేదు. అంతేకాకుండా ఒక అస్త్రమును రెండు సార్లు ప్రయోగించనని ప్రతిజ్ఞ చేసి ఉంటిని. కనుక దయచేసి మీరు మరలిపోగలరు. దానితో నేను తిరిగి నా పోరును కొనసాగింపగలను. ఈ విధముగా తిరస్కరింపబడుటతో అశ్వసేన సర్పం క్రోధముతో తానే బాణరూపమును దాల్చి తన స్వయం శక్తితో అర్జునుని వైపునకు వేగముగా దూసుకు వెళ్ళసాగెను. ఆ బాణసర్పం గాలిలో తమ వైపునకు ఎగిరి వస్తుండగానే దానిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చూపెను. అర్జునుడు ఆ నాగరాజును గురించి విచారింపగా అందుకు శ్రీకృష్ణ భగవానుడు, ఓ కుంతీపుత్ర, ఈ సర్పము తక్షకుని పుత్రుడు అశ్వసేనుడు అగ్నికాండభవనమును భక్షిస్తుండగా అతని తల్లి ఇతడిని మృంగి తన పొట్టలో దాచుకొని పారిపోతుండగా ఇద్దరిని ఒక్కరే అనుకుని కేవలం అతని తల్లిని మాత్రమే నీవు చంపితివి. దానితో అది నీ పట్ల వైరమును పెంచుకొనును అని వివరించెను. అది వినిన అర్జునుడు వాడి అయిన 6 బాణములను విడువగా అవి అశ్వసేనుడు గాలిలో ఎగురుతుండగానే ముక్కలుగా ఖండించి వేసెను. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని రథమును పైకి ఎత్తెను.
అతడు అలా చేస్తున్నప్పుడు కర్ణుడు అర్జునుడి శరీరమును 10 బాణాలతో బాధించెను. దానితో ఉగ్రుడైన అర్జునుడు ప్రతీకారముగా కర్ణుని తీవ్రముగా బాధిస్తూ అతని కిరీటమును, కర్ణకుండలాలను తొలగించెను. అట్లే అతని కవచమును కూడా కొంతవరకు ముక్కలు చేసెను. నిజమునకు అర్జునుడు అర్జునుడు కర్ణుని నిరంతరాయముగా దాడి చేస్తుండటతో అతని శరీరమంతయు రక్తసిక్తమై తీవ్ర వేదనకు గురయ్యెను. చివరకు అర్జునుడు బాణాలతో ఎదను అనేకసార్లు గాయపరచుటతో కర్ణుడు తన వింటిని మరియు అమ్ముల పొదను ప్రక్కన పెట్టెను. అతని తలపై మైకము చేత తూలసాగెను. అట్టి దుస్థితిలోని తన శత్రువును చూచిన అర్జునుడు అతడిని వధించు ప్రయత్నము నుండి విరమించెను. కాని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు వెనుకానుటను గమనించి ఇట్లు క్రోధముగా అర్జున, ఇదే నీ శత్రువును చంపుటకు తగిన సమయము అని మందలించెను. శ్రీకృష్ణ భగవానుడి పలుకులను గౌరవిస్తూ అర్జునుడు తిరిగి తన బాణాలను విడవసాగెను. కాని ఈ సమయమును కర్ణుడు తేరుకుని తిరిగి యుద్ధము చేయసాగెను. దానితో ఎట్టి ఆలస్యము లేకుండా ఈ భయంకర పోరును అంతమొందించు సంకల్పముతో అర్జునుడు ఒక శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని అందుకొనెను. నిజమునకు కర్ణునికి అంతిమ గడియలు సమీపించెను. దానితో కాలుడు అదృశ్య రూపమున కర్ణుని సమీపించి, కర్ణా, బ్రాహ్మణుని శాప ఫలితముగా ఇప్పుడు నీ రథచక్రమును భూమి మృంగబోతున్నది అని తెలిపెను. సరిగ్గా అదే సమయంలో పరశురాముని నుండి బ్రహ్మాస్త్రమును ఆవాహన చేసేందుకు అభ్యసించిన మంత్రాలు అతని స్మృతి నుండి తొలగిపోయెను. పిమ్మట కర్ణుడు ఆ మంత్రాలను స్మరించుటకు ప్రయత్నిస్తుండగా భూమి ఒక్కసారిగా అతని ఎడమ రథచక్రమును పట్టుకొనుటతో అది బురదలో కూరుకుపోతున్నట్లుగా గోచరించెను. కర్ణుడు నిరాశకు గురై విషాదముతో వెర్రివానికి వలె చేతులను ఊపుతూ ధర్మమును నిందించసాగెను. కర్ణుడు ధర్మమునకు తనను అనుసరించవారిని రక్షింపవలసి ఉండును. నేను ఎల్లప్పుడూ ధర్మముకు ఉదాహరణగా నడుచుకుంటిని. కాని ధర్మము ఇప్పుడు అట్లు నన్ను రక్షింపకుండెను. అర్జునుడు నిరంతరాయముగా బాణములను సంధిస్తుండెను. మరోవైపు తన రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుండగా కర్ణుడిది ఇక జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతుండెను. ఏమైనను క్షత్రియ ధర్మమును అనుసరించి పోరాటమును కొనసాగిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునునిపై బాణాలను కురిపించసాగెను. అర్జునుడు కర్ణుని తీవ్రముగా గాయపరచుటతో అతడు కంపించసాగెను. ఏమైనను కర్ణుడు చివరి ప్రయత్నముగా మరొకసారి దాడి చేయి నిశ్చయించుకొనెను. అతి కష్టముగా కర్ణుడు బ్రహ్మాస్త్రమును ఆవాహన చేయ ప్రయత్నిస్తుండగా అర్జునుడు ఐంద్రాస్త్రముతో తన విల్లు నుండి వేలాది బాణాలను కురిపించెను. కర్ణుడు పరాక్రమమును ప్రదర్శిస్తూ అట్టి అస్త్రములన్నింటినీ భగ్నము చేసెను. దానిని చూచిన శ్రీకృష్ణ భగవానుడు సహనము కోల్పోయి, అర్జున, నీవు ఇప్పుడు నీ మిక్కిలి శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుము అని ప్రేరేపించెను. ఆ సమయంలో అర్జునుడు తన బ్రహ్మాస్త్రమును ఆవాహన చేయగా వీరుడైన కర్ణుడు తన బ్రహ్మాస్త్రముతో దానిని ఖండించుటయే కాకుండా అర్జునుని వింటినారిని కూడా త్రెంచెను. అర్జునుడు మరొక వింటినారిని సంధిస్తుండగా దానిని కూడా అతడు ఛేదించెను. నిజమునకు అర్జునుడు తన వింటినారిని పదే పదే విరామము లేకుండా వేగముగా సంధిస్తుండటతో కర్ణుడు ప్రతిసారి దానిని త్రెంచసాగెను. ఈ పోరాటములో కర్ణుడు అర్జునునిపై పైచేయి సాధించనని అగుపించెను. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని దివ్యాస్త్రాలను ప్రయోగించమని మరొకసారి ప్రేరేపించెను. అప్పుడు అర్జునుడు మరోసారి తన వింటినారిని సంధిస్తుండగా కర్ణుడు రథము నుండి క్రిందకు దూకి భూమిలో మరింత అధికముగా దిగబడిన తన రథచక్రమును పైకి ఎత్తుటకు ప్రయత్నించెను. తన రెండు చేతులతో శరీరమంతటయు జ్వరపీడితునికి వలె ఒత్తిడికి గురవుతుండగా రథచక్రమును బయటకు లాగ ప్రయత్నిస్తుండగా అర్జునుడు ఆగ్నేయాస్త్రమును రుద్రాస్త్రమును కూడా జతపరిచి ఆవాహన చేసెను. కర్ణుడు సప్తద్వీపాలతో కూడిన భూమిని పర్వతాలు వనాల సహితముగా అతడు 4 అంగుళాలు పైకి ఎత్తెను. కర్ణుడు సప్తద్వీపాలతో కూడిన భూమిని పర్వతాలు వనాల సహితముగా అతడు 4 అంగుళాలు పైకెత్తెను. అట్లు చేస్తూ నిరాశతో కన్నీరు పెట్టుకొనెను. ఈ విధముగా మానవాతీత శక్తిని ప్రదర్శించినను భూమాత ఆ చక్రమును తన గుప్పిట నుండి విడవలేకుండెను. కర్ణుడు ఇలా వేడుకొనెను, అర్జున, నేను ఈ రకమైన దుస్థితిలో చిక్కుకుని ఉన్నంత వరకు నాతో పోరాడరాదు. నేను నా రథచక్రమును భూమి నుండి తీసేందుకు ప్రయత్నించున్నప్పుడు దయచేసి నన్ను వధింపరాదు. నీవు క్షత్రియ ధర్మాలను చక్కగా ఎరుగుదువు. జుట్టు చెదిరిన వాడిపైన, రణరంగం నుండి పారిపోతున్నట్టి వాడిపైన, బ్రాహ్మణునిపైన, చేతులు జోడించిన వాడిపైన, శరణు వేడిన వాడిపైన, ప్రాణరక్షణకు అర్థించిన వాడిపైన, అస్త్రాలను త్యజించిన వాడిపైన, లేక అస్త్రాలు తరిగిపోయిన వాడిపైన, కవచము తొలగబడిన వాడిపైన ఉత్తమ వీరుడెన్నడను దాడి చేయరాదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వ్యంగ్యముగా ఇట్లు పలికెను, కర్ణా, ఈ సమయంలో నీకు ధర్మ నియమాలు గుర్తుకు వచ్చుట మిక్కిలి ప్రశంసనీయము. దుష్టులు ఆపదలో చిక్కుకొనినప్పుడు తమ పాపకర్మలను కాకుండా ప్రారబ్ధమును నిందించుదురు. ఏమైనను నీవు నీ గత పాపకర్మలను మరచినట్లుగా కనిపిస్తుండెను. ఏ విధముగా ద్రౌపదిని నిండు సభలోకి బలవంతముగా ఈడ్చి ఆమెను పరుషవాక్కులతో అవమానించుటను మరచితివా? అప్పుడు ఎక్కడ నీ ధర్మము? అభిమన్యుడు వధింపబడినప్పుడు, లేక పాండవులు రాజ్యమును మోసపూరితముగా కోల్పోయినప్పుడు,
అరణ్యవాసం పిమ్మట వారి రాజ్యమును తిరిగి వారికి అప్పగించుటకు నిరాకరింపబడినప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయెను? నీ పూర్వపు పాపచరిత కారణమున నీవు ఇప్పుడు మరణమును తప్పించుకోలేవని నిశ్చయముగా ఎరుగుము. శ్రీకృష్ణ భగవానుడి పలుకులను వినిన పిమ్మట కర్ణుడు సిగ్గుతో తల వంచుకొని ఎట్టి సమాధానము ఇయ్యకుండెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఇట్లు ఆదేశించెను. అర్జున, నీ దివ్యాస్త్రాలను ప్రయోగించి కర్ణుని ఎట్టి ఆలస్యము చేయకుండా వధింపుము. శ్రీకృష్ణ భగవాను నుండి కర్ణుని దురాగతాలను విని పిమ్మట అర్జునుడు క్రోధముతో రగిలిపోయెను. కర్ణుడు అర్జునుని ఉగ్ర రూపమును చూచి తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. అదే సమయంలో తన రథచక్రమును విడిపించుకున్నటకు ప్రయత్నించెను. అర్జునుడు తన బ్రహ్మాస్త్రముతో కర్ణుని బ్రహ్మాస్త్రమును తటస్థము చేసి అతనిపైన నిరంతర శరవృష్టిని కురిపించసాగెను. అర్జునుడు తనకు ప్రియమైన ఆగ్నేయాస్త్రమును ప్రయోగింపగా కర్ణుడు వరుణాస్త్రముతో దానిని ఖండించెను. అర్జునుడు వాయవ్యాస్త్రముతో వరుణాస్త్రమును ఛేదింపగా అప్పుడు కర్ణుడు ఒక శక్తివంతమైన అస్త్రమును అందుకున్నటతో భయంకరమైన వాయువులు వీచి భూమి కంపించసాగెను. నిజమునకు దేవతలు మరియు పాండవులు అట్టి అస్త్రములను అర్జునునిపై ప్రయోగించుటను చూచి ఆహాకారాలు చేసిరి. కర్ణుడు విడిచిన ఆ వజ్ర సదృశమైన బాణం అర్జునుడి ఎదను చీల్చుటతో అతని తల తిరిగి వెనక్కి పడిపోయెను. అతని చేయి పట్టుతప్పి గాంధీవము క్రింద పడెను. దీనిని అవకాశమును తీసుకుంటూ కర్ణుడు మరొకసారి తన రథచక్రమును భూమి నుండి పైకి విడిపించుటకు తన శక్తినంతటిని వినియోగించెను. ఏమైనను విధినిర్దేశానుసారము కర్ణుడు విఫలమయ్యెను. మరోవైపు అర్జునుడు తేరుకుని అంజలికమనే అస్త్రమును అందుకొనెను. అది 2 అరచేతులను కలిపినంత వెడల్పు కలిగి ఉండుట చేత దానికి ఆ పేరు కలిగెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అర్థించెను. అర్జున, కర్ణుడు తిరిగి అతని రథమును అధిరోహించుటకు మునిపే అతని తలను ఛేదించుము. ముందుగా అర్జునుడు ఒక బాణముతో సూర్యునికి వెలుగొందుతున్నట్టి అతని రథధ్వజమును విరిచెను. అది చూచిన కౌరవ యోధులు తన సైన్యాధ్యక్షుని ప్రాణాలపై ఆశలను విడిచిరి. తరువాత అర్జునుడు అంజలికమును దివ్యాస్త్రమును ఇంద్రుని వజ్రాయుధ శక్తితో కలిపి తన వింటినారిపై సంధించెను. ఆ అస్త్రము తన శత్రువును వధించినట్లుగా ప్రార్థించి అర్జునుడు తన మహాగాంధీవ జూంకారముతో దానిని విడిచెను. ఆ అద్భుత బాణము ఆకాశమంతటా ప్రకాశమును విరచిమ్ముతూ కర్ణుని తల నేలపడినట్లుగా ఛేదించెను. దేవతలు మరియు అక్కడి యోధులందరూ చూస్తుండగానే కర్ణుని శరీరము నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి ఆకాశమంతటా వ్యాపిస్తూ సూర్యునిలో విలీనమయ్యెను. కర్ణుని వధ పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు మరియు ఇతర పాండవ యోధులందరూ హర్షముతో తమ శంఖాలను పూరింపగా ఇతరులు తమపై వస్త్రాలను గాలిలో ఊపసాగిరి. వాద్యాలను వాయింపసాగిరి. నిజమునకు కొందరు పాండవ యోధులు నర్తిస్తూ బిగ్గరగా అరుస్తూ ఒకరినొకరు ఆలింగనము చేసుకోసాగిరి. అందరూ ముక్త కంఠముతో ఇట్లు ప్రకటించిరి. కర్ణుడనే సూర్యుడు తన బాణములతో కిరణములతో మన సైన్యమును తీవ్రతాపముతో అనేక రోజులుగా దహించి వేస్తుండగా అర్జునుడు కాలము చివరకు అతడిని అస్తమించినట్టుగా చేసెను. కర్ణుడి మరణానంతము శల్యుడు వేగముగా వెనుదిరగగా మిగతా కౌరవ సైన్యము కూడా అతడిని అనుసరించెను. కర్ణుడి మరణమును రోధిస్తున్నట్టు దుర్యోధనుని సమీపించి శల్యుడు అతడిని ప్రయత్నించెను. శల్యుడు ఓదార్చుతున్నను దుర్యోధనుడు వెర్రివాడిక వలె నిల్చుండి గతములో తాను చేసిన దురాగతాలను అంతరంగమును తలపోయసాగిను. కౌరవ సైనికులు భయముతో ఒకరినొకరు త్రోసుకుంటూ యుద్ధరంగము నుండి పారిపోతుండగా వారికి ఏ కౌరవ యోధుడు ధైర్యమును తెలిపి నిలువరింప ప్రయత్నింపకుండిరి. నిజమునకు కౌరవ యోధులందరూ భయముతో ఏ క్షణములోనైనా భీముడు లేక అర్జునుడు వచ్చి నన్ను హతమార్చును అని భావింపసాగిరి. చివరకు దుర్యోధనుడు కొంత ఉపశమనమును పొంది 25,000 మంది పదాటి సైన్యమును తనతో తీసుకుని నేను అర్జునుడిని వధించి కర్ణుని రుణమును తీర్చుకుందును అని ప్రతిజ్ఞ చేసెను. ఇలా కౌరవ సైనికులు ముందుకు దూసుకువెళ్లగా భీముడు మరియు దుష్టోద్యుమ్నుడు పాండవ సేనతో వారిని చుట్టుముట్టిరి. యుద్ధ నియమాలను గౌరవించి భీముడు తన రథంపై నుండి క్రిందకు దూకెను. అటు పిమ్మట తన గదను తీసుకుని భీముడు కౌరవ పదాతి సైన్యమును సంహరింపసాగెను. త్వరలోనే ఆ సైనికులందరూ వధింపబడుటతో కొద్దిమంది మాత్రమే మిగిలిపోయిరి. అర్జునుడు మరియు ఇతర పాండవ యోధులు పోరులో పాల్గొనగా మిగతా ఆ స్వల్ప కౌరవ సైనికులు కూడా వారిని చూచి అక్కడి నుండి వెంటనే పారిపోసాగిరి. అది చూచి దుర్యోధనుడు ధైర్యముగా పాండవ యోధులను ఎదుర్కొనుటకు ముందుకు సాగెను. పాండవ సైన్యము దుర్యోధనునికి బదులిచ్చుటకు ముందుకు కొనసాగగా దుర్యోధనుడు అద్భుత మరియు అపూర్వమైన సాహస పరాక్రమలను ప్రదర్శించెను. ప్రధాన పాండవ యోధులందరినీ ఎదుర్కొంటూనే కౌరవరాజు పాండవ సైనికులను వేలాదిగా తుదముట్టించసాగెను. దుర్యోధనుడు తన సైనికులను పదే పదే నిలువరింప ప్రయత్నించినను వారి పారిపోసాగిరి. శల్యుడు దుర్యోధనుని సమీపించి ఇట్లనెను, రాజా, సూర్యుడు అస్తమించెను. తీవ్రముగా బాధింపబడిన నీ సైనికుల కొరకు నీవు యుద్ధమును విరమింపవలను. అతనికి యుద్ధములో చెల్లాచెదురుగా పడి ఉన్నట్టి సైనికుల శవాలను చూపెను. క్షత్రియ ధర్మమును పాటిస్తూ తమ సుఖాలన్నింటినీ త్యజించి రణరంగమున తనువును అర్పించిన
వీరస్వర్గమును సాధించిన వారిని చూడుము. ఓ దుర్యోధన, కేవలం నీ వలననే నమ్మలేనట్టి ఈ మారణ హోమము సంభవించెను చూడుము. ఈ పలుకులను వినిన దుర్యోధనుడు మిక్కిలి నిరాశతో కర్ణుని వధకు రోదిస్తూ దాదాపు ఉన్మాదుడయ్యెను. అశ్వత్థామతో కూడి ఇతర కౌరవ యోధులు దుర్యోధనుని ఓదార్చగా చివరొక కౌరవరాజు తన శిబిరమునకు తిరిగి మరలెను. మరోవైపు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లనెను: అర్జున, మనము ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకు కర్ణుడి మరణ వార్తను తెలియజేయవలెను. యుధిష్ఠిర మహారాజు తిరిగి యుద్ధక్షేత్రములోకి ప్రవేశించి నీ పోరాటమును కన్నులారా చూడగలిగినను పదే పదే సూతపుత్రుని చేతుల్లో తీవ్రముగా గాయపడుటతో తిరిగి తన శిబిరముకు బలవంతముగా వెళ్ళవలసి వచ్చెను అని పలికెను. ఇరువురు కృష్ణులు పాండవ శిబిరమునకు తిరిగి వెడుతుండగా వారిని శ్రేయోభిలాషులు అనేకులు అభినందించిరి. నిజమునకు దేవతలు, ఋషులు, మానవులు మరియు ఇతర ప్రాణులు కర్ణుని సంహరించినందుకు కృష్ణార్జునులను పూజించిరి. తరువాత పాండవ యోధులు కౌరవుల నుండి ఏదైనా ఆకస్మిక దాడి ఎదురైనచో త్రిప్పికొట్టుటకు రణరంగములోనే ఉండగా కృష్ణార్జునుడు తన శయ్యపై పడుకున్న మహారాజును సమీపించిరి. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు అతని పాదాలను స్పృశించగా యుధిష్ఠిరుడు వారి ప్రకాశిస్తున్న ముఖాలు మరియు అసాధారణమైన వారి గాయాలను గమనించి కర్ణుడు చివరకు వధింపబడినని గ్రహించెను. మిక్కిలి సంతోషముతో యుధిష్ఠిరుడు పైకి లేచి కృష్ణార్జునులను పదే పదే ఆలింగనము చేసుకోసాగెను. తరువాత ఆతృతగా ప్రశ్నిస్తున్నట్టి యుధిష్ఠిరునికి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధములో ఎట్లు కర్ణుడు మరణించెనో విపులముగా వివరించెను. తరువాత యుధిష్ఠిరుడు అర్జునుడు వెట్టి విరోచిత కార్యమును సాధించున్నట్లుగా చేసిన శ్రీకృష్ణ భగవానునికి తన హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలుపుకుంటూ స్తుతించెను. యుధిష్ఠిరుడు కృష్ణార్జునులతో కూడి తన రథమునెక్కి మృత శరీరమును చూచుటకు బయలుదేరెను. కర్ణుని మృత శరీరము సహజకాంతిని కోల్పోకుండా బంగారు వర్ణములో మెరిసిపోతుండెను. కర్ణుని జీవము లేని శరీరమును చూచి యుధిష్ఠిరుడు విశ్వసింపలేకపోయెను. అతడు అనేక సంవత్సరాలుగా వెంటాడుతున్న భయము తుదకు యుధిష్ఠిరుని వీడినందుకు సంతోషించెను. అప్పుడు యుధిష్ఠిర మహారాజు: కృష్ణ, కేవలం నీ కృపతోనే మేము పదే పదే విజయమును సాధింపగలిగితిమి. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను: యుధిష్ఠిరా, నీ రాజ్యమును తిరిగి సాధించుటతో మీ చిరకాల వాంఛ నెరవేరునని విశ్వసింపుము. నిజమునకు మహారాజు యుధిష్ఠిరుడు కర్ణుని మృత శరీరమును చూచి పునరుజ్జీవితుడైనట్లుగా భావించెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునునితో పాటు ప్రధాన పాండవ యోధులందరూ మహారాజును సమీపించి ప్రశంసించిరి. అటు పిమ్మట వారందరూ ఆ రాత్రికి విశ్రమించుటకు తమ శిబిరాలను చేరుకొనిరి. కర్ణుని మరణ వార్తను వినిన ధృతరాష్ట్రుడు స్పృహ కోల్పోయి తన ఆసనము నుండి నేలపై పడిపోయెను. సంజయుడు మరియు విదురుడు కలిసి వృద్ధుడు మరియు అంధుడైన మహారాజును లేవనెత్తబోతుండగా గాంధారి కూడా నేలపై పడిపోయెను. దానితో అంతఃపుర దాసీలు ఆమెకు సహాయం అందించుటకు పరిగెత్తుకు వచ్చిరి. చివరకు స్పృహలోకి తిరిగి వచ్చిన పిమ్మట ధృతరాష్ట్రుడు మౌనముగా అంతరంగమున మిక్కిలి చింతాశోకితుడయ్యెను. ఇంతటితో మనకు 17వ రోజు యుద్ధం ముగిసెను. అదేవిధంగా మనకి 17వ రోజు తర్వాత ఈ కర్ణ మరణం తర్వాత శల్యపర్వము మొదలవుతుంది. ఏం జరుగుతుందో మనము శల్యపర్వంలో తెలుసుకుందాం. ఇంకా 17వ రోజు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే శల్యపర్వంలో మనకు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అయితే కర్ణపర్వంతో మనకు 17వ రోజు యుద్ధం, కర్ణ మరణంతో 17వ రోజు యుద్ధం ముగిసింది. 18వ యుద్ధంలో ఏం జరిగిందో శల్యపర్వముతో ప్రారంభించబడుతుంది. మీకు ఈ మహాభారతం సిరీస్ నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే 10 మందికి షేర్ చేయగలరు. శల్యపర్వం మనం చేయబోయే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.